వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనకి ఈ రోజు వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చారు లక్ష్మీ సుజాత గారు విజయవాడ నుంచి. గత 20 సంవత్సరాల పైగా విశేషంగా ధ్యాన సాధన చేస్తూ, ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ, శాకాహార ర్యాలీల్లోనూ, పిరమిడ్ నిర్మాణాలలోనూ విశేషంగా తమ భాగస్వామ్యాన్ని అందిస్తూ, ప్రతి ఒక్కరికి మార్గదర్శకత్వం వహిస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. పత్రిజీతో వారికి ఉన్న అనుబంధం కానివ్వండి, వారు చేస్తున్న ధ్యాన ప్రచారము, వారు ఎలాంటి సేవలు అందిస్తున్నారు అన్ని వారి మాటల్లో తెలుసుకుందాం మేడం ద్వారా విశేషంగా ఈ రోజు. వెల్కమ్ మేడం, నమస్తే. ప్లీజ్ నమస్తే. కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన వికసిత పుష్పాలు అనే శీర్షిక ద్వారా పిఎంసి డిజిటల్ ఛానల్ వాళ్ళకి చాలా చాలా వేల కృతజ్ఞతలు. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకు, నా ఆధ్యాత్మిక గురువులైన జక్కా రాఘవరావు గారికి, పద్మ మేడంకి, అందరికీ వేల వేల కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం రావడానికి సహకరించిన ప్రత్యక్ష మాస్టర్స్కి, హాస్టల్ మాస్టర్స్కి అందరికీ వేల వేల కృతజ్ఞతలు. నేను వాయిస్ బాగుందా మేడం? వాయిస్ కరెక్ట్గానండి? ఓకే. ముందుగా నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. మేడంకు చెప్పారు కదా, విజయవాడ అన్నది. మేము ముందు పిరమిడ్ హౌస్, మాకు విజయవాడలో మొట్టమొదట పిరమిడ్ హౌస్ అనేది ఉండేది. అక్కడ దగ్గరలోనే ఉండేవాళ్ళము. నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను అంటే, ముందు మేము యోగాకు వెళ్ళాము. ఆ యోగా నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్స్ కొంతమంది వాళ్ళు అక్కడ దానికి కూడా వచ్చేవాళ్ళు, మామూలు పొద్దున పూట యోగాకు వచ్చేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు మాకు 40 days అయిపోయి గురువు గారికి సన్మానం చేసి బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ కనపడ్డా కూడా రండి పిరమిడ్లో ధ్యానం చేసుకోవడానికి, క్లాసులకు వాటికి రండి అని చెప్తా ఉంటే, ఎందుకు ఇన్నిసార్లు చెందుతున్నారు, అసలు అంటే ఏంటి, పిరమిడ్ అంటే ఏంటి అని చెప్పాను. ఒకసారి చూద్దామని నేను మా పాప వెళ్ళాము. వెళ్ళి తర్వాత అప్పుడు పద్మ మేడము భగవద్గీత గురించి చెప్తున్నారు అనమాట. అది చెప్తూ ఉన్నప్పుడు కాసేపు అక్కడ కూర్చొని తర్వాత పిరమిడ్లోకి వెళ్ళి మేము ఫస్ట్ నంబరింగ్ మెడిటేషన్ చేసేవాళ్ళం. మాకు యోగాలో నంబరింగ్ మెడిటేషన్ అని చెప్పేవాళ్ళు. అంటే అది కూడా ఓన్లీ సండే చెప్పేవాళ్ళు అనమాట. ఆ సండే 1 బ్రీతింగ్ ఇన్, అవుట్, అవి 2 కలిపి ఒకటి అట్లా 108 సార్లు చేసుకుని ఆ రోజు ఎక్సర్సైజులు ఏమీ ఉండేవి కాదు. అది చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ నంబరింగ్ అంటూ ఏమీ లేదు కదా, ఓన్లీ శ్వాస మీద గమనించడం. అలా డిఫరెన్స్ చెప్పారు మేము వెళ్ళిన ఫస్ట్ రోజు. తర్వాత సండే క్లాసులు జరుగుతాయి రండి అని చెప్పానంటే, సరే తర్వాత నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అప్పటికి మెడిటేషన్ అయిపోయింది. సండే అనేటప్పటికి అందరు ఇంట్లో ఉంటారు కదా, కొంచెం లేట్గానే వెళ్ళాను. అప్పుడు నాకు క్లాస్ చెప్తున్నారు, ఎవరో మాస్టర్ కూడా గుర్తులేదులే కానీ కానీ ఆ కంటెంట్ మాత్రం గుర్తుంది నాకు. ఏం చెప్తున్నా, అది నాకు ఫస్ట్ టైం క్లాసే బాగా నచ్చింది. వాళ్ళు చెప్పిన 2 పదాలు నాకు బాగా కనెక్ట్ అయినాయి. ఏమంటే అవి సంసారంలోనే నిర్వాణం, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అనే ఆ 2 వాక్యాలు నన్ను బాగా అట్రాక్ట్ చేసినవి. అంటే అట్రాక్ట్ చేయడం అంటే ఆ వాక్యాల గురించి ఆలోచింపజేసినవి నన్ను. ఇవేంటి, మనకి తెలిసిన అంతకు ముందు ఉండే అనుభవ జ్ఞానం వేరు ఆ వాక్యాల పట్ల, కానీ వీళ్ళు చెప్తున్నది వేరు. ఈ రెండిటికి ఏంటి, ఇప్పుడు మనది తప్పు అంటానికి మనకు ఒక రకమైన అహం ఉంటుంది కదా. అప్పుడు మనం ఇన్ని సంవత్సరాల నుంచి వీటి మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నాము, ఈ జ్ఞానం ఇది తప్పు కాదని ఉంటుంది. కానీ అలా అని వాళ్ళని కూడా కొట్టిపారేయలేం. ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు వాళ్ళు కొంత సాధన చేసి, కొంత అనుభవ జ్ఞానం ప్లస్ పుస్తకాలు, ఎన్నో పుస్తకాలు, ఈ 2 వాక్యాలు నావి కూడా కాదు అని చెప్పారు ఆ మాస్టర్. ఇది బుద్ధ ప్రబోధితమైన సంసారంలోనే నిర్వాణం అనేది బుద్ధ ప్రబోధితమైన వాక్యం ఇది అని. ఇంకొకటేమో నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అంటే అది సీత మాస్టర్ది అని చెప్పని, మాది కూడా కాదు అని చెప్తున్నారు వాళ్ళు, వేరే హయ్యర్ మాస్టర్స్ అని చెప్తే, అప్పుడు అవి 2 వాక్యాలు నన్ను ఆలోచింపజేసింది. ఇవేంటి అని చెప్పని వీటి గురించి సత్యం తెలుసుకుందాము పూర్తిగా అని నేను దాంట్లో స్థిరపడ్డాను అనమాట. ఆ తర్వాత నాకు అప్పటికే పుస్తకాలు చదవటం కొంచెం బాగా అలవాటు ఉంది. ఏ చిన్న పుస్తకం దొరికినా, ఏ చిన్న పేపర్ కనపడ్డా అది చదువుతూ ఉండేదాన్ని.
కాబట్టి ఇవి ఈ ఈ గుణం మూలంగా నాకు కొద్దిగా అంత ముందు జ్ఞానం ఉన్నది. ఇది నేను రీసెర్చ్ చేసుకోవడానికి, చెందటానికి నాకు బాగా పనికొచ్చింది. సరే ఇది అలా నాకు కొద్ది కొద్ది రోజులు పట్టింది. కొన్ని సంవత్సరాలే అనుకోవచ్చు. కొన్నాళ్ళు పట్టింది. దాని పట్ల నాకు పూర్తి అవగాహన రావడానికి. ఇవి కరెక్టేను. అంతకు ముందర మన జ్ఞానం కంటే ఇవి కరెక్టు. వీ ఈటి మూలంగానే మనం ముక్తి మోక్షాన్ని సంసారంలో నిర్వాణం పొందితేనే ముక్తి మోక్షాన్ని పొందగలుగుతాము అని నాకు అనుభవం ప్లస్ జ్ఞానము 2 వచ్చినాయి. వచ్చేటప్పటికి ఇంకా ఒకసారి మనకి ఏదో చెప్తారు చూసారా, పాలు పెరుగైపోతే ఇంకా మళ్ళా పాలు అవ్వటం అంటూ ఉండదు కదా! అట్లాగా నాకు అది తెలిసిన తర్వాత ఇంక దాన్ని వదిలేసేసాను. వదిలేసి ఇక ముందుకెళ్ళడమే ఉంది. ఇంకా ఒకసారి ఏమైందంటే మా విజయవాడ దగ్గరలో నెక్కల్లు అనే పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ దగ్గర వాళ్ళు ఆయన ఎలా కట్టారంటే కొంచెం వెరైటీగా కట్టారు. అంటే కిందంతానేమో ఆయన వ్యవసాయదారుడు. పొలంలో విత్తనాలేసుకోవటానికి వీలుగా కింద బస్తాలవి ఏసుకోవడానికి కింద ఖాళీగానును, పైనేమో మెడిటేషన్ చేసుకోవటానికి అని చెప్పని పెట్టారు. అని చెప్తూ ఉంటే వ్యవసాయానికి పనికొచ్చేటట్టుగా కట్టాము అని చెప్పనంటే, నాకది కొంచెం ఆలోచింపజేసింది. ఇదేదో బావుంది పిరమిడ్ చూడాలి అని. కానీ ఓపెనింగ్‌కి నాకు వెళ్ళడానికి కుదరలేదు. మా ఫ్రెండు ఏం చేసిందంటే, నాకు కొంచెం హెల్త్ బాలేదు. పౌర్ణమి రోజు అక్కడికెళ్ళి ఆ పిరమిడ్‌లో మెడిటేషన్ చేసుకుందాం వస్తావా అని అడిగితే, సరే నేను కూడా చూడలేదు కదా! అని ఎళ్ళాం. వెళ్ళి ఆ రాత్రంతా మెడిటేషన్ చేసుకున్నాము. తెల్లారి మేము వచ్చేసేటప్పుడు పొద్దున్నే టిఫిన్ చేసి వద్దామని వచ్చేటప్పుడు మాకు విజయవాడ రాఘవరావు గారు ఫోను చేసి, "అమ్మా ఎక్కడున్నారు?" అని చెప్పని అడిగారు. అడిగితే, "ఇట్లా నెక్కలొచ్చాను సార్" అని చెప్పానంటేను, "ఏం చేస్తున్నారు? ఏంటి మీ ప్రోగ్రామ్" అని అంటేను, "ఏం లేదు సార్ కొంచెం ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది. అనంతారం అని చెప్పని టెంపుల్ ఉందంట. స్వయంభూ టెంపుల్ అంట. అది చూసేసి ఎళ్దాం అనుకుంటున్నాము. ఎళ్ళిపోతాము. అది చూసి బయలుదేరి వచ్చేస్తాము" అని చెప్పనంటే ఆయనన్నారు, "మీరు మధ్యాహ్నం అక్కడే భోంచేసుకొని సాయంత్రం నెక్ పిరమిడ్‌కెళ్ళి ఎక్కడ లక్ష్మణరావు గారు గుంటూరు లక్ష్మణరావు గారిది. అప్పట్లో ఫస్టు ఆయనది ఏసీ పిరమిడ్ అనమాట. చిన్న పిరమిడ్. ఏసీ పిరమిడ్ వాళ్ళ అపార్ట్‌మెంట్ పైన కట్టారు అని చెప్పనంటే, అక్కడ అది చూసి అక్కడ క్లాస్ తీసుకొని రండి అంటే, మేము ఫస్ట్ ఆశ్చర్యపోయాం. అప్పటికి మేము వచ్చి కొద్ది రోజులే అయింది. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అవుతుంది అంతేను. అప్పటి వరకు మేమెప్పుడు క్లాస్ చెప్పింది లేదు, నోరిప్పింది లేదు. మేమా, క్లాసా అని చెప్పానంటే, ఎన్నాళ్ళు వింటూ ఉంటారు. ఎప్పుడు వినటమేనా? చెప్పండి మొదలుపెట్టండి. అదే వస్తుంది అని చెప్పనన్నారు. సరే ఆహ్, మా ఫ్రెండ్‌కిచ్చానన్నమాట. ఇట్లా చెప్పంటున్నారు క్లాస్ అంటేను, సరే సార్ అని చెప్పానంది. ఇంకా కాసేపు చెప్పండి. అరగంట చెప్పండి. మీరు ఎలా వచ్చింది? ఏంటి? మీ అనుభవమే చెప్పండి అని చెప్పన్నారు. సరే సార్ అని చెప్పాను. అది ఫస్ట్ మా క్లాస్ అన్నమాట. ఇప్పటికి బాగా గుర్తనమాట. ఈళ్ళు సంగీతం గాని, ఇది గాని, డాన్స్ గాని నేర్చుకున్న వాళ్ళకి ఆరంగేట్రం అంటారు చూసారా? అలాగా మాకు మెడిటేషన్‌లో ఫస్ట్ క్లాసు అక్కడనమాట. ఇప్పటికి బాగా గుర్తుండిపోయిందనమాట. సరే సాయంత్రం అక్కడికెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పటికి మెడిటేషన్ జరుగుతోంది. కాసేపు వాళ్ళు మెడిటేషన్ చేసుకున్నంత సేపు మేము పిరమిడ్‌లోకెళ్ళి మెడిటేషన్ చేసుకొని వచ్చాము. కూర్చుని ఇంకా ఫస్ట్ నేనే చెప్పాను క్లాసు. ఆహ్, అప్పుడు ఏం చెప్పానంటే, స్వస్థత కోసం ధ్యానం అని చెప్పనని ఈయనది ఓషో గారి బుక్ ఉందనమాట. ఆ బుక్ నేను చదువుతున్నాను అప్పటికి. నాకు ఎక్కడికెళ్ళినా కూడా బుక్ తీసుకెళ్ళటం అలవాటుండేది. ఆ బుక్ చదవటం, చేయటం, కొంచెం ఖాళీ దొరికినా కూడా చదువుతుండేదాన్ని. ఆ దాంట్లోది నేను దాని కంటెంట్ చెప్పాననమాట. ఏంటంటే మనకి ఆహ్ ఒక అనారోగ్యం అనేది కానీ, ఒక రోగం గాని మన శరీరంలోకి ప్రవేశించి, ముందు ఈ బాహ్య పొరల్లోంచి మనకుండే 7 పొరల్లోంచి లోపలికి వెళ్ళి, ఆ తర్వాత అక్కడ కొన్నాళ్ళు స్థిరపడి, అట్లా మళ్ళా రివర్సొచ్చి, మళ్ళా మన బాహ్య శరీరం మీద చూపిస్తుంది. అందుకని మనకి ఒకసారి ఏదన్నా రోగం వస్తే వెంటనే తగ్గదు. కొన్నాళ్ళు టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇన్ని పొరల్లోంచి లోపలికి వెళ్ళింది కాబట్టి అది తగ్గడానికి మనకు టైం తీసుకుంటుంది. మళ్ళా ఈ పొరల్లోంచి అన్నిట్లోకి బయటికి రావాలి కాబట్టి అని చెప్పని దాంట్లో ఉన్నదనమాట. అది నేను కొంచెం వివరించి చెప్పాను. అంటే ఆ పుస్తకం కంటెంట్ అదనమాట అది. అది నేను చెప్పాను. ఆ తర్వాత మా ఫ్రెండు తను ఎలా ధ్యానంలోకి వచ్చింది, వాళ్ళ అమ్మగారు చనిపోవడం మూలంగా ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావటానికి చేశానండి. తన అనుభవం చెప్పిందనమాట. ఇట్లా ఒక గంట మేమిద్దరం స్పెండ్ చేశాము. ఆ తర్వాత
అట్లా ఇద్దరం మొదట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరం వెళ్ళి ఇద్దరం చెప్పేవాళ్ళం. ఇద్దరం వెళ్ళేవాళ్ళం. ఇద్దరం వెళ్ళి కాసేపు చెప్పేవాళ్ళం అన్నమాట. అయితే అప్పట్లో చాలా తక్కువ ఉండేవాళ్ళు. మేము 2002లో మెడిటేషన్‌లోకి వచ్చాము. 6 జూన్‌లో జూన్ అలా వచ్చాము. ఆ తర్వాత మాకు 2002లోనే ధ్యాన మహోత్సవాలని చెప్పానని అప్పట్లో ఇప్పుడు ధ్యాన చక్రాలు అంటున్నారు కదా! అప్పుడు ధ్యాన మహోత్సవాలని చెప్పని చేసేవాళ్ళు. అవి విజయవాడలో ఫస్ట్ టైమ్ ఇచ్చారనమాట. అంతకుముందు 3 సంవత్సరాలు కర్నూలులో జరిగేవి. ఆహ్, కర్నూలులో జరిగినవి. తర్వాత పత్రి సారు స్టేజ్ మీదకి పిలిచి రాఘవరావు గారిని ఈసారి విజయవాడలో జరుగుతాయి అనౌన్స్ చేయమని చెప్పని ఇస్తే, ఆయన గూడా మేము క్లాసా అన్నప్పుడు మేమెలా కంగారు పడ్డామో, ఆయన గూడా విజయవాడలో జన మహోత్సవాలు వారం రోజులు చెయ్యటము అంటే ఎంత కష్టమో కదా! అది ఆయన కొంచెం కంగారు పడ్డారంట. అయినా ఒక గురువు చెప్తున్నాడు. ఆయన మాటని మనం పాటించటమే అని ఎలా తూచా తప్పకుండా మనం చేయటం వరకే. తర్వాత ఆయన చూసుకుంటాడు అని చెప్పని ఆయన అనౌన్స్ చేశారు. అలాగే 2002లో డిసెంబర్‌లో మాకు విజయవాడ జింకానా గ్రౌండ్స్ అని అక్కడ జరిగిందనమాట వారం రోజులు. చాలా బాగా జరిగింది. బాగా చాలా ఎక్కువ మందొచ్చారు. పొద్దున పూట అప్పుడు కృష్ణ సందేశం అని పత్రి సార్ చెప్పేవాళ్ళు. అసలు ఎంత అద్భుతంగా ఉండేదో. అప్పుడు కూడా అంతే 5-7 దాకా మెడిటేషన్ ఉండేది. ఆ తర్వాత 7-8 ఒక గంట సేపు కృష్ణ సందేశం చెప్పేవాళ్ళు. ఇదే లాస్ట్ నేనింక చెప్పను. ఇప్పటికి చెప్పి చెప్పి నాకు బోర్ కొట్టిందనేవాళ్ళు పత్రి సారు. నేను భగవద్గీత మించి ఇంక నేను చెప్పను అని చెప్పననేవాళ్ళు. అప్పుడు మొత్తం భగవద్గీత మీదే వారం రోజులు చెప్పారు ఆయన. చాలా బాగా ఉంది. అప్పుడు ఆహ్, ఆ ధ్యాన మహోత్సవాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ముందు గాని, తర్వాత గాని అప్పుడు ఆ వారం రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా మంది స్థిరపడ్డారు. ధ్యానంలో విజయవాడలో చాలా మంది చాలా చాలా మంది స్థిరపడ్డారు. స్థిరపడి ఆళ్ళు అప్పటికిప్పటికి చాలా మంది కంటిన్యూయేషన్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఆ ఎనర్జీలోకి మనం రావడం కానీ, ఆ జ్ఞానాన్ని తీసుకోవడం గాని, భగవద్గీతలో ఉండే జ్ఞానాన్ని తీసుకోవడం గాని చాలా అద్భుతంగా జరిగింది. వన్స్ మనము వెతుకులాట అక్కడితో సమాప్తి అయ్యుంటది బహుశా. మనం దేంట్లోకి ప్రవేశించాలి, ఎట్లా మనం కంటిన్యూ అవ్వాలని ఒక సోలు ఎతుకులాట అవుతూ ఉంటది గదా! నాకు కూడా ఈ వచ్చినప్పుడు ధ్యానంలోకొచ్చి ఆ వారం ప్రతి సండే జరుగుతూ ఉంటే, మధ్యలో కొంచెం ఏ ఆదివారం 2, 3 ఆదివారాలు వెళ్ళకపోతే విపరీతమైన తపనగా ఉండేది. వెళ్ళాలి, వినాలి, వెళ్ళాలి, చెయ్యాలి, చెందాలి అని చెప్పనని. నాకు ఫస్ట్‌లో అర్థమయ్యేది కాదు. ఎందుకింత తపన పడుతున్నాను? ఎందుకు ఆ క్లాస్‌కి వెళ్ళాలని అంత లోపల నుంచి విపరీతంగా ఫోర్స్ వచ్చేదనమాట. అన్ వచ్చి సరే వెళ్ళేదాన్ని. ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పని తర్వాత కొన్నాళ్ళకి నేనే ఆలోచించుకుంటే అప్పుడు అర్థమైందనమాట. మన సోల్ డిజైన్ అలాగా ఉంది. మనం దాన్ని పట్టుకున్నాము. మన సోలు ఇది రీచ్ అక్కడికయ్యాము అని మన డెస్టినేషన్ అక్కడికి రీచ్ అయ్యాము అని చెప్పనని నాకు అర్థమయింది. అట్లాగే అటు ఆ జాన మహోత్సవాల్లోకి వచ్చిన వాళ్ళందరూ బాగా చాలా ఎక్కువ మంది స్థిరపడ్డారు. ఇలా మేము ధ్యానంలోకి రావటము, దానిలోకి స్థిరపడటము, తర్వాత ఇట్లా క్లాసులు చెప్పడానికి వెళ్ళడము అదంతా జరిగింది. ఆ తర్వాత మేమిద్దరం క్లాసులకి వెళుతూ ఉన్నప్పుడు పద్మ మేడం రాఘారావు గారి మిసెస్ పద్మ మేడం ఏం చెప్పారంటే, "ఇద్దరు పోలోమని ఒకటే క్లాస్ కిందకు వెళతారు, చేస్తారు." ఒక అప్పుడు క్లాసులు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడంటే బాగా ఎక్కువున్నారు గానీ, కుప్పలు తెప్పలుగా బాగా ఉన్నారు గానీ, అప్పట్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళనమాట. క్లాసుల కోసం వీళ్ళని సంప్రదించేవాళ్ళు. ఇప్పుడు మేము అక్కడ ఎళ్లి చెప్పటానికి కూడా కారణం ఆహ్, ఎక్కడ గుంటూరు లక్ష్మణరావు గారి పిరమిడ్‌కి వెళ్ళడానికి కూడా కారణం వా ఆయన ఫోను చేసి ఎవరైనా మాస్టర్‌ని పంపించండి మేడం. ఇట్లా సండే క్లాస్ ఉంది అని చెప్తే, వీళ్ళు మాకు ఫోను చేశారనమాట. అట్లా బాగా తక్కువ మంది ఉండేవాళ్ళు. క్లాసులు పెట్టేవాళ్ళు ఎక్కడన్నా ఉండేవాళ్ళు గానీ, ఇవి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కాబట్టి మేడం అన్నారనమాట. మా 2 క్లాసులు వస్తాయి. చెరోసారి ఎళ్ళండి. ఏం పర్వాలేదు అని చెప్పానని. ఇద్దరం కలిసి ఎళ్తున్నాంగా మేడం అంటే, ఎప్పుడు ఆహ్, మెడిటేషన్ సిస్టర్స్ అని చెప్పనేవాళ్ళు అప్పట్లో మమ్మల్ని. అయితే ఇద్దరు చెరోసారి వెళ్ళండి అని చెప్తే, సరే చెరోసారి అప్పటినుంచి ఇద్దరం వెళ్తూ ఉంటాం అన్నమాట. చెరోసారి అట్లా ఎళ్తాము ఉండేవాళ్ళము. హ్మ్. ఎక్కడన్నా క్లాస్‌కి గాని వేరే చోటకి వినటానికి వెళ్ళాలన్నా, ఏదన్నా ధ్యాన మహోత్సవాలకు వెళ్ళాలన్నా కలిసే వెళ్తాం గానీ, క్లాస్ చెప్పడానికి మాత్రం వేరే వేరే వెళ్తాం ఇప్పటికిని. ఆ స్నేహం ఇప్పటికి అట్లాగే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట మాకు. మేము మొన్న ఈ మధ్య ఆహ్, మాకు మనకి జా ఆంధ్రప్రదేశ్‌కి
రాజధాని అమరావతి కదా. ఆ అమరావతిలో బుద్ధుడి బొమ్మ చాలా పెద్ద విగ్రహం, 100 అడుగుల విగ్రహం ఉంటుందన్నమాట. ఆ విగ్రహం దగ్గర మెడిటేషన్ పెట్టాలి, క్లాస్ పెట్టాలి అని చెప్పని మా ఫ్రెండ్‌కి థాట్ వచ్చింది. తను ఎప్పటినుంచో అనుకుంటుందంట. అనుకుంటూ ఉండి మరలా రాజకీయ పరిణామాలు ఇవన్నీ జరిగినయి, చెందినయి కదా. మనకి రా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలం ఏర్పడింది. అభివృద్ధి జరుగుతుంది, బాగా జరుగుతుంది, చేస్తుంది అని చెప్పని తనకు ఒక ఆలోచన వచ్చి తను అనుకున్నదంట. ఇట్లా పరిణామాలు జరిగితే గనక నేనక్కడ పెడతాను, చేద్దాము అని చెప్పని. ఎప్పటినుంచో అనుకున్నదే అది అప్పుడు మెటీరియలైజ్ అయింది తనకి. పెడదాము అని చెప్పనని తను ప్రయత్నం చేస్తోంది. చేస్తూ నా దగ్గర అప్పటికే 2 నెలల నుంచి చెప్తోంది. ఇట్లా సుజాత పెడదాము, పెడదాము అని చెప్పని అంటా ఉంటే నేను ఫస్టు అంత దాన్ని పట్టించుకోలేదు. తను చెప్తుంది ఏదో చెప్తుందిలే అని చెప్పానని. ఇంకా అదే పనిగా ప్రతిసారి కలిసిన ప్రతిసారి అక్కడ పెద్ద క్లాస్ పెట్టాలి సుజాత, పెద్ద క్లాస్ పెట్టాలి, చెయ్యాలి, చెందాలి అంటా ఉంటే ఇంకా నాకు గూడా ఎందుకో అనిపించింది. తనంత బలంగా చెప్తోంది కదా! సరే పోన్లే సహకరిస్తే ఏమైందిలే అని చెప్పానని, సరే పెడదాంలే కానీ అని చెప్పానని. అనేటప్పటికి తనకి గూడా బలం చేకూరి ఇంకా తను సరే పెడదామని ఇంక అప్పటి నుంచి ముమ్మరంగా ప్రయత్నాలు చేశామనమాట. ఏ రోజు పెట్టాలి? ఏంటి? ఎవరిని పిలవాలి? అవన్నీ. అలా ప్రయత్నం చేశాము. మాఘ పౌర్ణమికి అక్కడ పెద్ద క్లాస్ పెట్టామనమాట పౌర్ణమికి. ఈ మధ్య కాలంలో పౌర్ణమికి జనం క్లాస్ పెడితే మాకు విజయవాడలో గూడా వచ్చేసి మధ్యాహ్నం రాత్రి 1 వరకు ఉండి ఎళ్ళిపోతున్నారు అందరూ. నైటల్లా ఉండట్లేదు. మామూలుగా 4:30, 5 దాకా క్లాస్ జరుగుతది. మాకు రాఘవరావు గారి పిరమిడ్‌లో గూడా పెట్టిన పౌర్ణమికి అదివరకి 9కి పెట్టేవాళ్ళు. పొద్దున 5 దాకా జరిగేది. నైటల్లా ఉండేవాళ్ళం. చాలా మంది మాస్టర్‌లని పిలిచేవాళ్ళు. న్యూటన్ గారిని, లక్ష్మి మేడంని, అక్కడ కర్నూలు నుంచి చాలా మంది మాస్టర్‌లని బోలెడంత మందిని పిలిచేవాళ్ళనమాట. నైటల్లా చెప్తూ ఉండేవాళ్ళు. అలా మధ్యలో టీ బ్రేకు ఇచ్చి కాసేపు మెడిటేషను, కాసేపు అలా చేయించేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అదంతా పోయింది. ఎక్కడా జరగట్లేదు. అలా జరగట్లేదని చెప్పనని మాకు ఉంది. అలా నైటల్లా ఉండాలి మెడిటేషన్‌లో. ఎవరు ఎళ్ళిపోకూడదు, చేయకూడదు. అలా ఉండాలి తెల్లవారుజామున దాకా అని చెప్పనని ఒక ఆలోచన ఉంది. కానీ ఎవరిని ఎవరం ఆపలేం కదా మనము. ఎళ్ళేవాళ్ళని ఎలా ఆపుతాము? ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది గదా! అందులోనూ మనకు ఉన్నదే ఈ పిరమిడ్ మెడిటేషన్‌లో గాని, మన పిఎస్ఎస్ఎంలో ఉన్నదే స్వేచ్ఛ. ఫస్ట్ పాయింట్ స్వేచ్ఛ. ఆ తర్వాతే అవన్నీ నేర్చుకోవడం గాని, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అలా అని మనం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చని మనం స్వేచ్ఛనిస్తాం గానీ, వన్స్ దీంట్లోకొచ్చి మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏంటి అని చెప్పనని ఆ గైడెన్స్ వచ్చేస్తుంది. సోల్ నుంచి గూడా గైడెన్స్ వచ్చేస్తుంది. మనం కూడా ఒక సిస్టమాటిక్ లైఫ్‌కి అలవాటు పడిపోతాం. అలాగా ఇప్పుడు అక్కడ మేము మెడిటేషన్ క్లాస్ పెడదాం అనుకున్నప్పుడు ఫస్ట్ అసలు ఎవ్వరు సహకరించల. సరే మా ప్రయత్నాలు మేమే చేసుకుంటూ ఉన్నాం. మేమిద్దరమే ఉండి, లేడీస్ ఇద్దరమే ఉండి, అక్కడ ఉండే మాస్టర్‌లని వాళ్ళని హెల్ప్ అడిగి, అమరావతిలో ఉండే మాస్టర్‌లని హెల్ప్ అడిగి, అక్కడ మ్యూజియంలోకెళ్ళి అది ఏంటంటే ఏపీ టూరిజం కిందుంది. ఆ బుద్ధుడి బొమ్మ, ఆ ప్లేసు అదంతా ఏపీ టూరిజం కిందుందనమాట. ఆళ్ళని పర్మిషన్ అడగాలని జెప్పని. అక్కడ ఛానెల్‌ని పట్టుకొని ఆ టూరిజం వాళ్ళని పర్మిషన్ అడిగి అక్కడ షామియానా, లైటింగు ఇవన్నీ కనుక్కొని, ఇవన్నీ చేసుకుంటా కనుక్కొని చేద్దామని చెప్పనని ముందు ప్రారంభం ఒక అడుగేసాం. ఆ తర్వాత మంగళగిరి శంకర్రావు గారు ఆయన చాలా హెల్ప్ చేశారు. అంటే మాట సాయంగా ఎవరెవరిని మాస్టర్‌ని కలవాలి, చెయ్యాలి, చెందాలి అని చెప్పనని ఎవరిని పెట్టాలి, స్టేజ్ ఎంతుండాలి అని అలా సలహా ఇస్తూ ఆయన కూడా కొంత హెల్ప్ చేశారు. ఆ తర్వాత మాకు ఇక్కడ రావిచర్ల అని మాకు విజయవాడ దగ్గరలో మామిడి తోటల్లో తోట మధ్యలో ఉంటుందనమాట. మామిడి తోట మధ్యలో ఒక పిరమిడ్ ఉంటుంది. రావిచర్ల అని చెప్పని రావిచర్ల అనే ప్లేస్‌లో తపస్థలి అనే ప్లేస్ ఉందనమాట. దాన్ని రాజుగారు అని చెప్పనని ఇక్కడ రామవరపుకోట రాజుగారని ఆయన నిర్మించారు. ఆయన గూడా మాకు బాగా పరిచయము. ఆయన క్లాసులు పెట్టినప్పుడు అది వెళ్తూ ఉంటాము. ఆయన మాకు ఆయన్ని ఒకసారి ఇట్లా ఇలా మెసేజ్ పెట్టి మాట్లాడితే, "ఏంటమ్మా ఏం జేస్తున్నారు? ఏంటి?" అని జెప్పంటే, "ఇలా జేస్తున్నాం సార్" అంటే, "అదేంటి అట్లా జేస్తున్నారు? ఎవరు హెల్ప్ తీసుకోరంటే?" "ఎందుకు తీసుకోం సార్ మేమందరికీ చెప్పాము. కానీ ఎవరు ముందుకు రాలేదు. ఇంక మాకు తోచినట్టు మేము చేసుకుంటా వెళ్ళిపోతున్నాము" అనంటే, "సార్ ఇప్పుడైనా మీరేమైనా హెల్ప్ చేస్తే చెయ్యండి సార్" అని చెప్పని అడిగాం. "మేము ఎట్లా చేయాలి? ఏంటి? మీరు గైడెన్స్ ఇస్తే ఇవ్వండి. మేము మీది ఫాలో అవుతాము" అంటే, అప్పుడు ఆయన, "ఇలా గాదు చేసేది ఎవరో ఒకళ్ళ స్వామీజీని పిలవాలి, ఎవరైనా రాజకీయవేత్తలని పిలవాలి. అలా చేస్తేనే ప్రోగ్రామ్ సక్సెస్ అయితుంది. మీరట్లా ఎట్లా జేస్తున్నారంటే, సార్ మాకెవరు తెలీదు సార్.
అయితే మీరు చెప్తే మేము ఇప్పుడు ఫాలో అవుతాము అంటే అప్పుడు ఆయన కారే వేసుకొచ్చి మాకు అక్కడ అమరావతి ప్లేస్ యొక్క ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రవీణ్ గారని. ఆయన దగ్గరికి తీసుకెళ్లారు మమ్మల్ని. తీసుకెళ్తే ఆ ప్రవీణ్ గారి ఎమ్మెల్యే గారి ఆ మేనమామ అనమాట. మామయ్య గారు మా మెడిటేటర్ అనమాట ఆయన. ఆయన పెదపరిమిలో ఆయన పిరమిడ్ కట్టించారు. ఆయన్ని తీసుకొని ఆ ప్రవీణ్ గారి దగ్గరికి వెళితే ఆయన గ్యారంటీగా వస్తాను అని చెప్పనని ఆయన మాట ఇచ్చారు. ఇస్తే ఇంకా ఆయన తీసుకున్న వస్తానన్నారు. ఇంకా ఆ రోజుకి ఆయన వచ్చారుగా. ఆ రోజు చాలా ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయిందనమాట. 500 పైన మెంబర్స్ వచ్చారు. 550 దాకా మెంబర్స్ వచ్చారు. ఇంకొకటేంటంటే ఫస్టు నైటల్లా మెడిటేషన్‌లో ఉండాలి. ఎవరు ఎళ్ళకూడదు, చెయ్యకూడదు అని చెప్పని అనుకున్నాం గదా! అలాగే అయిందనమాట. ఎందుకంటే అది అమరావతి అనే ప్లేసు కొంచెం రూరల్ ఏరియా అనమాట. అక్కడ ఆహ్, ఫెస్ మామూలుగా ఆటో ఫెసిలిటీ అవన్నీ ఏముండవు. ఓన్లీ ఆర్‌టీసీ బస్సు వస్తేనే మనం పక్క ఊరికి వెళ్ళడానికి, చెయ్యటానికి, వేరే చోటకెళ్ళటానికి కుదురుతుంది. లేకపోతే కుదరదు. మనతో పాటు ఆటో తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటేనే కుదురుతుందనమాట. అయితే అందరూ బస్సులకు వచ్చిన వాళ్ళే. రాత్రి సాయంత్రం 6 దగ్గర నుంచి మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే పెద్ద ర్యాలీ జరిగింది. చాలా బాగా జరిగింది ర్యాలీ కూడా. లక్ష్మణరావు గారు ఇంకా చాలా మంది పార్టిసిపేట్ చేశారు దాంట్లో. చాలా ఆ బుద్ధుడి చుట్టూతా కూర్చున్నారు. 11కి, 12కి గూడా ఆర్‌టీసీ బస్సుల్లో వచ్చిన వాళ్ళున్నారనమాట చాలా మంది. అక్కడ ఆ ప్రోగ్రాము అక్కడ ఏంటంటే ఎవరు రావటానికి అవకాశం లేదు. బయటికి వెళ్ళిపోవటానికి. తెల్లవారుజాము 4:30కే ఆర్‌టీసీ బస్సొస్తుందనమాట. అప్పటిదాకా అందరూ కూర్చున్నారనమాట. అన్ మన థాట్ బాగా పనిచేసింది. నైటల్లా కూర్చోవాలి, చేయాలి, అందరూ ఉండాలి, మెడిటేషన్‌కి చివరిదాకా ఉండాలి అని అనుకున్నది బాగా సక్సెస్ అయింది. అట్లా మన్ ఏంటంటే మనము ధ్యానంలో నేర్చుకున్నవి, ఈ జ్ఞానపరంగా నేర్చుకున్నవి ఇంప్లిమెంట్ చెయ్యటానికి మనకి ఎప్పుడు ఏదో ఒక అవకాశం వస్తుందనమాట. ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే గనక మన ఆహ్, మన సోల్ కూడా ముందుకెళ్తుంది. మనం గూడా చాలా అభివృద్ధి పదంలోకి వెళ్తాం. అదే కాకుండా మనం ఈ ధ్యానాన్ని ఒకసారి నమ్మి దీన్ని చేస్తూ ఉంటే గనక మనకిటు బాహ్యంగా, ఆధ్యాత్మికంగా రెండిటి పరంగా మనం ఎదుగుతాము. ఎదుగుదల చాలా బాగా ఉంటుందనమాట. అది నా జీవితంలో నేను చాలా బాగా గమనించాను. మనకి నిత్య జీవితంలో ఈ పూజల్లో మనం ఏం చేస్తామంటే పూజలు, వ్రతాలు ఇవన్నీ నేను ధ్యానంలోకి రాకముందు చాలా ఎక్కువ చేసేదాన్ని విపరీతంగా. అంటే మ్యారేజ్ కాకముందు చెయ్యలేదు గానీ, మ్యారేజ్ అయిన తర్వాత నా ఎక్క ఏవో ఒక ఇబ్బందులొస్తూ ఉంటాయి గదా! మనం ఆ ఇబ్బందుల నుంచి బయటికి రావాలి అంటే ఏంటి, మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా! ఏ వ్రతమో చెయ్యి, ఏ పూజో చెయ్యి, దాని మూలంగా నువ్వు దాంట్లోంచి బయటకొస్తావు, మనశ్శాంతి ఉంటుంది అని చెప్పని చెప్తుంటారు గదా! అలాగా నేను చాలా చాలా చేసేదాన్ని. సోమవారాలు చేసేదాన్ని, మంగళవారాలు చేసేదాన్ని, సంతోష మాతకు ఒక 2 సంవత్సరాలు చేశాను. ఇలా చాలా వ్రతాలు, పూజలు ఇవన్నీ చేశాను. చేసినప్పుడు నాకసలు అంతకుముందు పూజా విధానం అంటేనే తెలీదు. ఈ వ్రతాలు చేసిన తర్వాత అప్పుడు పూజా విధానం తెలిసింది నాకు. బా ఏంటి అని చెప్పనంటే సర్వాంతర్యామైన ఆహ్, భగవంతుడిని మనం ఒక సంకల్పం ద్వారా, ఒక థాట్ ద్వారా ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఒక ఆసనం వేసి కూర్చోబెట్టి ఆయనకి ష షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలు చేస్తున్నాము. మన మనకి చేతనైనంత ఆయనకు ఉపచారాలవన్నీ చేస్తున్నాము. చేసి మళ్ళా ఆయనకి హారతిచ్చి, నైవేద్యం పెట్టి, తాంబూలం ఇచ్చి, మళ్ళా యథాస్థానం పరిక్రమయామి అని చెప్పని అంటున్నాం. పరిక్రయామి అని చెప్పని చెప్తున్నాం. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికెళ్ళిపో స్వామి అని చెప్పని చెప్తున్నావనమాట. ఇది మన పూజా విధానంలో ఉన్నది. నాకప్పుడు అనిపించిందనమాట. ఆయన్ని తీసుకురావటం ఎందుకు? ఇవన్నీ చెయ్యటం ఎందుకు? మళ్ళా పంపించటం ఎందుకు? ఇదంతా ఏంటి అని చెప్పని అనిపిచ్చేది. అయినా సరే అనుకున్నాం కాబట్టి ఒక వ్రతం అవన్నీ ఉద్యాపన అయ్యేదాకా చేసి చెంది, ఇంకా నాకు తర్వాత ఈ వ్రతాలు అయిన తర్వాత అప్పటికి మెడిటేషన్‌లోకొచ్చేసాను. ఆ పూజ దగ్గర అలవాటైన ప్రాణం కాబట్టి కూర్చుంటే నాకు ఎంతసేపటికి ధ్యానం చేయాలని అనిపిచ్చేది. సరే దీపారాధన చేసేసి ఇక ధ్యానంలో అలా కూర్చుండిపోయేదాన్ని. ఆ తర్వాత ఈ పూజల దగ్గర నాకు ఇంట్లో కూడా చాలా ఘర్షణలు జరిగేవి. ఎందుకు చెయ్యరు, చెందరు, పూజ ఎందుకు చెయ్యరు, చెందరు అంటే
అప్పుడు నేను చెప్పాను అనమాట, అసలు పూజ అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, భక్తి లేకుండా పోతుంది, ఏమీ లేకుండా పోతుంది ఇంట్లో, భక్తి లేకుండా చేస్తున్నారంటే అసలు భక్తి అంటే ఏంటో తెలుసా అని నేను అడిగేదాన్ని. భక్తి అంటే ఏంటనుకుంటున్నారు? భక్తి అంటే సస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. అంటే నీ సస్వరూపంతో నువ్వు అనుసంధానం అవ్వడం. అంటే నీ ఆత్మతో నీవు అనుసంధానం అయితే దానిని భక్తి అంటారు. మామూలుగా ఊరికనే ఈ పల్ పసుపు, కుంకుమ పూజలు ఇవన్నీ చేసి ఇల్లు శుభ్రాలు చేసుకొని ఇది కాదు భక్తి అంటే. నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఆత్మ స్వరూపం ఏంటి? దాని యొక్క గుణగణాలేంటి? అది ఎలా అభివృద్ధి చెందుతుంది? ఇవన్నీ తెలుసుకుంటేనే అది భక్తి అవుతుంది అని చెప్పని ఇలా వివరించి చెప్తే ఇంక అప్పటి నుంచి నాతో వాదించడం మానేశారు. ఇంకొకటి నవవిధ భక్తులు అని ఉంటాయి. 9 రకాల భక్తి ఉంటుంది. ఆ 9 రకాల్లో ఈ ధ్యానం అనేది కూడా ఒకటి. అచ్చగా ఇవన్నీ చేస్తేనే కాదు. ఈ పసుపు, కుంకాలు వేయడము, భజనలు చెయ్యటము, కీర్తనలు చెయ్యటము ఇవన్నీ ఒక భాగాలు అని నేను చెప్పాననమాట. చెప్తే ఈ మనం ఇంత వివరంగా చెప్పేటప్పటికి ఇంక వాళ్ళ దగ్గర పాయింట్ ఔట్ చేయటానికి ఏమి ఉండదు కదా! అదే కాకుండా ఇంకొకటి ఏం చెప్పానంటే హ్మ్. నేను మిమ్మల్ని ఎవ్వరిని ఇబ్బంది పెట్టను. నా ధ్యానం ఏదో నేను చేస్తాను. ఇది పూజ గాని, వ్రతం గాని, భక్తి గాని ఇవన్నీ ఎవరికి వాళ్ళకి పర్సనల్. ఒకళ్ళు చేస్తే ఒకళ్ళకి రాదు. ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. చేస్తేనే వాళ్ళకి వస్తుంది. నేను చేస్తే మీకు రావటం, మీకు చేస్తే నాకు రావటం అంటూ ఏమీ ఉండదు అని చెప్పాను. అలా చెప్తే కానీ భార్యగా నా ధర్మం నేను నిర్వర్తిస్తాను ఒక కోడలుగా. మీరేమన్నా పూజా, వ్రతం అవన్నీ చేసుకుంటూ ఉంటే గనక, నేను మీకు కావాల్సినయన్నీ హెల్ప్ చేస్తాను. అక్కడ శుభ్రం చేయటం గానీ, వంటలు చేసి పెట్టడం గానీ, నైవేద్యం చేసి పెట్టడం గానీ, ఇవన్నీ నేనే చేస్తాను. నా ధర్మం నేను నిర్వర్తిస్తాను అనేటప్పటికి ఇంకప్పుడు నా పట్ల వ్యతిరేకత గానీ, నన్ను ఆహ్, గా నన్నుతో ఇంకా వాదించడం కానీ ఇవన్నీ తగ్గిపోయినియి. అలా ఏంటంటే, మనకి ఒక సత్యాన్ని మనం పూర్తిగా తెలుసుకుంటే, దాని పట్ల పూర్తి అవగాహన చేసుకుంటే, మనం దేన్నైనా సాల్వ్ చేసుకోవచ్చు అని నాకర్థమయింది. ఇంకా ఆ తర్వాత నుంచి నన్నెవరు ఇబ్బంది పెట్టిందేమీ లేదు. కానీ పెళ్ళిళ్ళు, పేరంటాలు అయినప్పుడు కూడా నేను సాంప్రదాయబద్ధంగా ఎలా చేయాలో అవన్నీ చేసేదాన్ని. చేసి మన వచ్చిన వాళ్ళందరి చేత ధ్యానం చేయించేదాన్ని. ఈ పేరంటానికి పిలిచిన వాళ్ళందరికీ చేత ముందు మనం ఇంట్లో కార్యక్రమం చేసి మనకి ఉంటాయి గదా! ఆచారం ప్రకారం చేసేవన్నీ అవి చేసి, ఆ తర్వాత వీళ్ళందరినీ ధ్యానంలో కూర్చోబెడితే నేను కూర్చోబెట్టేదాన్ని. లేకపోతే మా మాస్టర్‌లు ఎవరన్నా వస్తే గనుక వాళ్ళ చేత కాసేపు మెడిటేషన్ చేయించమని చెప్పి చేయించేదాన్ని. చేయించి ఆ తర్వాత పండు, తాంబూలం అవన్నీ ఇచ్చి పంపించేదాన్ని. ఇలా నేను ఇటు ఆధ్యాత్మికతాన్ని, భౌతికాన్ని రెండిటిని సమన్వయంగా చేసుకుంటూ వస్తూ ఉండేదాన్ని. అలాగే నేను ధ్యానంలోకొచ్చినప్పుడు మా పిల్లలు చాలా చాలా చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలైతే వా వాళ్ళని కూడా ధ్యానంలోకి కూర్చోబెట్టి ధ్యానంలో చేయమని జెప్పేదాన్ని. అది కూడా ఇట్లా చేసుకుంటే బావుంటుందని జెప్పేదాన్ని గానీ వాళ్ళనెప్పుడు ఫోర్స్ చేసేదాన్ని గాదు. మా పాప సెవెంత్ క్లాస్‌లో ఉండంగా నేను సిక్స్త్‌లో ఉండంగా ధ్యానంలోకొచ్చాను. సెవెంత్‌లో ఉండంగా ఏమైందంటే, ఇది జరిగిన్ వాళ్ళకి కామన్ ఎగ్జామ్ ఉంటది గదా! ఆ కామన్ ఎగ్జాము జరిగేటప్పుడు మా పాపకి ఎలర్జీ వచ్చేసింది. బాగా విపరీతమైన ఎలర్జీ వచ్చేసి ఒంటి మీదంతా దద్దుర్లొచ్చినియి. ఆ దద్దుర్లొస్తే తను ఆ పెయిన్‌కి ఆహ్, ఝా కూర్చొని చదువుకోలేకపోయేది. అప్పుడు చెప్పాను, "నువ్వు ఏమి చదవద్దిప్పుడు. ధ్యానం చేసుకో కూర్చొని. ఏమన్నా నీకు భయంగా ఉంటే అంతకుముందు చదివినయి ఉంటాయి గదా! సంవత్సరం పొడుగుతా చదివినయి ఉంటాయి గదా! అవి గుర్తు చేసుకో చాలు. ఇంకేమీ వద్దు అని చెప్పాను. చెప్తే సరే తను అలాగే చేసింది. అయిన తర్వాత 2, 3 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తనకి ఆ ఎలర్జీ అంతా తగ్గిపోయింది. మామూలుగా టాబ్లెట్ ఎయటము ఇవన్నీ, ఇవన్నీ చేసేవాళ్ళం. ఇట్లా టాబ్లెట్ వేయటం చేసేవాళ్ళం, ధ్యానం చేసుకోమని చెప్పేవాళ్ళం. ఇటు నేను ఓరల్‌గా మోటివేషన్ గూడా చేసేదాన్ని. ఇవి 2 అయిపోయిన తర్వాత అట్లా నేను ధ్యానాన్ని నిత్య జీవితంలో నాకు వాడుకుంటూ, నా పిల్లలకి వాడుతూ ఉండేదాన్ని. చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత వీళ్ళు ఆహ్, ఈ ఈ ధ్యాన శక్తితో కానీ, వాళ్ళ స్వశక్తితో కానీ పిల్లలిద్దరూ మంచి పొజిషన్‌లోకొచ్చారు. ఇద్దరికీ మన్ క్యాంపస్ సెలక్షన్స్ వచ్చినాయి. క్యాంపస్ సెలక్షన్స్ వచ్చి వాళ్ళు స్థిరపడ్డారు. ఆ తర్వాత పెళ్ళిళ్ళల విషయంలో గానీ, ఆ తర్వాత వాళ్ళు డెలివరీ టైమ్‌లో కానీ, నేను ఈ ధ్యానాన్ని బాగా వాడుకున్నాను. ఇంకొకటేంటంటే ఆహ్
మనం ధ్యానం చేస్తే, మనం ఏదనుకుంటే, మనం ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే గూడా ఎలా తెలుస్తుంది అనేది గూడా నేను ఒక టెస్ట్ చేసుకున్నాను. అన్ని చిన్న చిన్న టెస్టులు చేసుకుంటాననమాట. నాకు నేనే చేసుకుంటాను. ఒకసారి మా అమ్మాయి రెండో డెలివరీ అవుతుందనమాట. అవుతూ ఉంటే రెండో డెలివరీకి వచ్చింది మా ఇంటికి. వచ్చినప్పుడు తను నాకు ఒకసారి నందా గారు ఒక ఒక అనుభవం చెప్పారనమాట. ఏంటంటే ఆళ్ళ మిసెస్ కూడా ధ్యానం చేస్తుంది. చేసినప్పుడు ఆహ్, తనకి ధ్యానంలో ఈ పేరు అని చెప్పని వచ్చిందంట. ఆహ్, ఆ పేరు పెడదాము అని చెప్పనంటే, ఆయన పెద్దగా పట్టించుకోలేదంట. పట్టించుకోకుండా ఆయనేం జేశాడంటే, ఆళ్ళ పెద్ద బాబుని ఆవిడ కడుపుతూ ఉన్నప్పుడు ఒక పేరొచ్చిందంట తనకి లోపల నుంచి. ఏం పేరు పెడదాం అనుకున్నప్పుడు ఒక పేరొచ్చిందంట. పేరొస్తే, ఆ పేరు చిన్న కాగితం మీద రాసి, ఒక బుక్‌లో పెట్టేసేసి ఆవిడెళ్ళిపోయిందంట. ఎళ్ళిపోయిన తర్వాత అసలు ఆవిడ గూడా మర్చిపోయిందంట. ఏం పెడదాం అనుకున్నాము, ఏంటి అనేది గూడా. ఆయనకి చెప్పిందంట కానీ ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఈళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గదా! ఆ పేరు పెడదాం, ఈ పేరు పెడదాం, చేద్దాము అని చెప్పనని. అలా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక పేరు పెట్టారంట. పెట్టిన తర్వాత తను ఇంకా మళ్ళా ఇంటికొచ్చేసిన తర్వాతో ఎప్పుడో గుర్తొచ్చి నేను డెలివరీకి ముందు ఒక పేరు అనుకున్నాను కదండీ! అది కాగితంలో రాసి దాంట్లో పెట్టాను. ఏం పేరు పెట్టానో, ఏం పేరు రాసానో చూడండి ఒకసారి అని చెప్పనంటే అక్కడ ఉన్న పేరు త ఈళ్ళు పెద్దవాళ్ళందరూ కలిసి పెట్టిన పేరు ఒకటే అయిందంట. అయితే అది చెప్పింది ఆ అనుభవం చెప్పారు. ఆ సార్ చెప్పారనమాట. చెప్తే అప్పుడే మా అమ్మాయి కడుపుతుందనమాట. అనుకున్నప్పుడు నాకు నేను గూడా ఒకటి ఇది చేస్తే బావుంటుంది. ఈ ప్రాక్టికల్ చేస్తే బావుంటుంది గదా! అని చెప్పని అనుకున్నాను. అనుకుని కొద్ది రోజులు అలా ధ్యానంలోకొచ్చినప్పుడు ఈ వచ్చే మాస్టర్‌కి ఏం పేరు పెట్టాలి? ఏం చేయాలి? చెందాలి అని చెప్పనని అనుకున్నా. నాకు గూడా తెలియాలి. ఏది పెడితే బావుంటుంది అని చెప్పనని అంటే పేరు అనేది వాళ్ళు తెచ్చుకొని వస్తారు అసలు. వాళ్ళతో పాటు తీసుకొని వస్తారు. వచ్చి అది మనకేంటంటే వా వాళ్ళే తీసుకొనొస్తారు. కానీ మనం అనుకుంటాం ఏదో మనం పెట్టాము, చేశాము పేరు. ఆహ్, మన తెలివితేటలతోటి మనం పెట్టాము అని చెప్పని అనుకుంటాం గానీ, అది రాంగ్ అనమాట. అంటే వాళ్ళ ఒక సోల్ వచ్చేటప్పుడే తన తల్లిదండ్రులని, తన తోబుట్టువుల్ని అందరిని ఆఖరికి పేరుతో సహా ఎంచుకొని వస్తుంది అనేది నాకప్పుడు అర్థమయిందనమాట. అర్థమయ్యి నేను కూడా ఆహ్, ఏం పెడదాము, ఏం చేద్దాము అని చెప్పని అనుకున్నాను. నాకొక పేరొచ్చిందనమాట. వస్తే ఆ పేరు చెప్పా మా అమ్మాయికి. ఇట్లా వచ్చింది, ఈ పేరొచ్చింది పెడదాం అని చెప్పనని మీ అబ్బాయికి. మరి అక్కడ వాళ్ళు ఏం జెప్తారో, ఏం జేస్తారో చూడు మరి. మళ్ళా దీని ప్రకారమే పెట్టాలి, చెయ్యాలి అంటే గనక నక్షత్రం ప్రకారమే పెట్టాలి అంటే మరి అవ్వకపోవచ్చు. మరి ఇదొచ్చింది. నువ్వు ఎట్లా చెప్తావో, ఏం జేస్తావో నీ ఇష్టం. మరి నాకైతే ఇదొచ్చింది. ఇది పెడితే బావుంటుందని అని జెప్పనని తన పేరు ఇదని సెలెక్ట్ చేసుకొని వచ్చాడు అని చెప్పనంటే సరే అని చెప్పని విని ఊరుకుంది. అక్కడ గూడా ఇట్లాగే ముందు, ఎనక పేరు పెట్టేటప్పుడు జరుగుతా ఉంటాయి గదా! ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు తను చెప్పిందనమాట. ఇట్లా ఆదిత్య అనేది పెడదాము అని చెప్పనని. అనంటే, "అదేంటి వేరే పేరు గదా! నక్షత్రం ప్రకారం వేరే వచ్చింది గదా!" అంటే తనేదో కన్విన్స్ చేసిందనమాట. మా వాళ్ళ ఆయన పేరు అశ్విన్ అయితే, అశ్విను, ఆదిత్య అని చెప్పని 2 సింక్ అవుతాయి అని చెప్పని చెప్తే వాళ్ళు గూడా ఒప్పుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఈ భౌతిక జీవితంలోకొచ్చేటప్పటికి మనం కొంత లౌక్యం వాడాలనమాట. అది కూడా నాకర్థమైందనమాట. ఏంటంటే అక్కడ వచ్చేది వస్తుంది. కానీ ఇక్కడ మెటీరియలైజ్ అవ్వాలి అంటే గనక ఇక్కడ మనసు పనిచేస్తూ ఉంటుంది కాబట్టి, మానసికంగా ఇక్కడ అందరి మనసులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి, మనం కొంచెం మన తెలివితేటలని, మన లౌక్యాన్ని వాడాలి, చెయ్యాలి అనేది నాకర్థమైంది. అలా అర్థమయ్యి దాన్ని అలా ఆ ప్రయోగం గూడా సక్సెస్ అయిందనమాట. ఇలా చిన్న చిన్న ప్రయోగాలే చేస్తా. ఎక్కువ గూడా కాదు. ఆహ్, ఇది అవుతుందా? అవ్వదా? అని చెప్పని. మొన్న రీసెంట్‌గా మేము తిరుపతి వెళ్ళామనమాట. వెళితే అక్కడ మాకు ఒక లాకర్స్ ఇచ్చారనమాట. ఇస్తే ఆ లాకర్‌కి ఏమైందంటే అక్కడ వారం రోజులు ఉందాం అనుకున్నాము. అనుకున్నప్పుడు ఆ లాకర్ కీ నా దగ్గర పోయింది. మిస్ అయిపోయింది. ఎక్కడ పడిపోయిందో అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఏం చేయాలిరా బాబు అనుకున్నా. అనుకుని దాంట్లో ఉన్నయి అవి లక్కీగా ఏంటంటే మాస్టర్స్ కూడా భలే అద్భుతంగా ఉంటుందండి.
ఎలా డిజైన్ చేస్తారు అంటే, మనకి రొటీన్ లైఫ్ ఇబ్బంది అవ్వకుండా నాకు రోజువారీ వేసుకునే బట్టలన్నీ విడిగా ఒక సూట్ కేస్‌లో ఉన్నాయి. అది విడిగానే పెట్టాను. లాకర్‌లో ఏవో వేరేవి ఉన్నాయన్నమాట. అయితే నాకు ఇబ్బంది లేకుండా జరిగిపోయిందనమాట. ఇది పోయింది. అక్కడ అడిగితే ఇట్లా పోయింది అండి అని చెప్పానంటే, మీరు 4 రోజులు ఆగండి. మళ్ళా కనపడితే గనుక మీకు వేస్ట్ అయిపోతుంది గదా! అది కొయ్యాల్సిందేను. మనం చేయటానికి మా దగ్గర వేరే కీ ఏమి ఉండదు అని చెప్పని వాళ్ళు చెప్పారు. చెప్తే ఎట్లాగరా బాబు! ఏంటి అని చెప్పని అనుకున్నాను నేను. ఎలాగో ఏంటి అని చెప్పి. ఇది ఎట్లా పోయింది? ఎంత జాగ్రత్తగా ఉండనే. ఎప్పుడు నేను టూర్‌లకి వాటికి వీటికి వెళ్తూ ఉంటే నేనే పట్టుకొని ఎళ్తాను. ఇంతవరకు ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఇప్పుడెందుకు మిస్ అయింది? ఏంటి? అని నేను కొంచెం ఆలోచించాను. ఇట్లా ఎందుకు జరిగింది? అసలు ఎన్నో వస్తువులను జాగ్రత్త పెట్టుకొని ఎళ్తూ ఉంటాం గదా! అంత ఎరుకుతో ఉండను ఎరుకు లేకుండా ఉండను గదా! ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది? అనుకున్నాను. అనుకుని మనకేం చెప్తుంటారంటే ఏంజెల్స్ క్లాస్ జరుగుతూ ఉంటది గదా! ఏంజెల్స్ ఉంటది గదా! ఏంజెల్స్ ఏంజెల్స్ స్వాతి మేడము చెప్తూ ఉంటది. ఏమనంటే ఆవిడ ఏం చెప్తూ ఉంటుందంటే ఆహ్, ఏంజెల్స్ మనం ఏదన్నా వస్తువు పోగొట్టుకుంటే అది ఆవిడ ఆ ఏంజెల్‌ని మనం కోరుకుంటే గనక ఆవిడ తెస్తుంది. ఆవిడ మనకి సహాయం చేస్తుంది, చెందుతుంది అని చెప్పనని ఆవిడ చెప్తుంది. చెప్తే సరే మనం ఇదేదో ఈవిడెప్పుడూ చెప్తూ ఉంటది గదా! నా ఆవిడ చెప్తుందనమాట. నాకేదన్నా వస్తువు మర్చిపోయినా, చేసినా, ఫోన్ ఎక్కడో పెట్టి వదిలేసినా, ఏదన్నా కనపడకపోయినా గూడా మాస్టరు ఆ ఏంజెల్ పేరు చెప్పి, నాకు ఇది దొరకాలి, నాకు టైం అయిపోతుంది, కొంచెం కనపడేట్టు చేయండి మాస్టర్స్ అని చెప్పనని ఆవిడ అడుగుతుందంట. సరే ఆవిడ అంతగా చెప్తుంది గదా! మనం గూడా ఒకసారి ఎందుకు చేసి చూడకూడదు అని చెప్పని నాకు అనిపిచ్చింది. అనిపిచ్చి నేను ఛానెల్‌లో కూర్చొని అప్పుడు అడిగాననమాట. ఇలా కనపడకుండా పోయిన ఏంజెల్ మాస్టర్ మీరెవరో నాకు పేరు తెలీదు. కానీ మీరు ఉన్నారని నాకు తెలుసు. మీరు నాకు హెల్ప్ చేయండి, చెందండి అని చెప్పని నేనడిగాను. అడిగితే అలా అడిగి ఒక 2, 3 రోజులు అడిగి, ఆ తర్వాత నా పూర్ణాత్మను గూడా నాకు హెల్ప్ చెయ్యి. ఎందుకు అనవసరంగా ఇవన్నీ మనం హ్మ్. అనవసరంగా మళ్ళా ఇంకోటి కొత్తది కొనటము, వాళ్ళందరికీ పని పెట్టడం, చెయ్యటము ఇదంతా రిస్క్ కదా! అది నాకు దొరికేటట్టు చేయండి అని చెప్పని అడిగాను. అడిగిన తర్వాత 2, 3 రోజులు అయిపోయింది. మేము ఆ రూమ్ ఖాళీ చేసి వచ్చేసే టైం అయిపోతా ఉందనమాట. ఇంకొకటి 2 రోజుల్లో ఖాళీ చేయాలి. సరే ఎట్లాగో ఏంటి అని చెప్పని అనుకుని, సరే ఏదైతే అదయిందిలే అని చెప్పనని నేను కొత్త తాళం కొనుక్కొచ్చాను. కొనుక్కొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు కదా! అవన్నీ ఆర్గనైజర్ దగ్గరికెళ్ళి, ఇలా నాది తాళం మిస్ అయిందండి. కొత్తది తెచ్చాను అని చెప్పనంటే, వాళ్ళు ఏదో నంబర్‌లో చూడండి దాని దగ్గర టాలీ అవ్వాలి. ఆ నంబర్‌లు అవి అని చెప్పనని పైకి పంపించారు. పంపిస్తే సరే అక్కడ కీ మీద ఉండే తాళం నంబర్‌లు, అక్కడ ఉండే లాక్ మీద ఉండే నంబర్‌లు అవన్నీ టాలీ అవ్వాలి. అవి మేము చూసి నేను కాగితం మీద రాసుకొని వెళుతున్నానన్నమాట. వెళ్ళి అక్కడికెళ్ళి ఇలా ఏవి టాలీ అవ్వలేదండి అని చెప్తున్నానన్నమాట. చెప్తూ ఉండి ఏమన్నా పోయిన తాళాలేమన్నా ఉన్నాయేమో ఒకసారి చూడండి అని చెప్పని అడిగితే, ఆళ్ళు అవి ఇక్కడే ఉన్నాయండి అన్నారు. సరే అని అక్కడ నేను వెతికాను. వెతికితే నా తాళం ఉందన్నమాట అక్కడ. ఉంటే ఆహా! నాకు హ్యాపీ అనిపించింది. అనిపించి సరేలే అని చెప్పనని తెచ్చుకొని అబ్బా! ఇదంతా పని లేకుండా హాయిగా జరిగిపోయింది అని చెప్పని అనుకున్నాను. అనుకోని ఇంక సరే అప్పుడు నేను ముందే అనుకున్నాననమాట. నాకు ఈ కీ దొరికితే గనక, ఈ తాళం దొరికితే గనక, ఆ తాళం ఎంత అమౌంట్ అయితే అది నేనక్కడ హుండీలో ఏసేద్దాం అనుకున్నాను. మాట తప్పకూడదు గదా! ఇంక సరే ఆ కీ దొరికింది. దాన్ని నేనింక అక్కడ ఆ అమౌంట్ దాంట్లో వేసేసి వచ్చాను. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మనము ధ్యానాన్ని జీవితంలో వాడుకోవచ్చు. నిజ జీవితంలో వాడుకోవచ్చు. ఆధ్యాత్మికతను వేరేను, ఈ ప్రాపంచికాన్ని వేరే వేరే పెట్టక్కర్లేదు. రెండిటిని మనం సమన్వయం చేసుకోవాలనమాట. మనం అలా సమన్వయం చేసుకున్నప్పుడే మనకి ఒక తృప్తి కలుగుతుంది. సాటిస్ఫాక్షన్ ఉంటుందనమాట. లేకపోతే పూజలు వేరే, ఇది వేరే. ఆ పూజ చేసేటప్పుడు నాకు ఆ కొంచెం సేపే మనశ్శాంతిగా అనిపిచ్చేది. ఇప్పుడు ధ్యానం చేస్తే నాకు రోజు మొత్తం మనశ్శాంతిగా ఉంటుందనమాట. పైగా నేను ఎలా బిహేవ్ చేయాలి? ఎక్కడ ఎలా ఉండాలి? ఏంటి? అన్ని గైడెన్సు నాకు వస్తూ ఉంటాయి. మొత్తం వస్తూ ఉంటాయన్నమాట. ఎక్కడ ఎలా ఉండాలి? నేను ఎక్కడ తప్పు చేశాను? నా ఇందు నుంచి నాకనిపిచ్చేస్తా ఉంటదనమాట. ఆహ్, సెల్ఫ్ గైడెన్స్ వచ్చేస్తా ఉంటది. దాని ప్రకారమే నేను వెళ్ళిపోతూ ఉంటాను. అలా నాకు అక్కడ ఏ ఏంజెల్స్‌ని గురించి నేను క్లాస్ వినటమే కానీ, నేనెప్పుడు దాన్ని పట్టించుకోల.
దేవదూతలు. నేను శివుడిని బాగా ఆరాధిస్తాను. నాకు ఈ ధ్యానంలోకి రాకముందు కూడా బాగా శివ ఇది ఉంటదనమాట. నామం చేయటం గాని, చెందటం గాని, దీంట్లోకొచ్చిన తర్వాత మనం మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత నేను శ్వాసను ఎప్పుడైనా సరే మనకు కొంచెం మైండు ఫ్రెష్ అయినప్పుడు శ్వాసను గమనిస్తూ ఉంటాను. అలాంటిది నేను రాకముందు ధ్యానంలోకి రాకముందు శివనామం చేస్తూ ఉండేదాన్నమాట. నా హైయర్ సోల్ గాని నాకివన్నీ అర్థమైనియి. అయినప్పుడు సరే ఈ నేనెప్పుడు ఏంజెల్స్ అంటే దేవదూతలు అని చెప్తారు. ఆ దేవదూతల కంటే కూడా మనం హయ్యర్‌గా ఉండే ఆ శివ పరమాత్ముడినే మనం ఆరాధించినప్పుడు, ఆయన్ని మనం గైడెన్స్ తీసుకుంటున్నప్పుడు ఆహ్, తీసుకుంటున్నాను కదా! అని చెప్పని ఒక ఆలోచన ఉండేది. ఉన్నప్పుడు నాకుండే మనకుంటది గదా! మనం ఒక చిన్న అహం అని చెప్పని గాని, మనకుండే దురభిప్రాయం గాని, ఇదంతా పోగొట్టడానికి జరిగిందేమో అని ఇప్పుడు నాకు నేను చెప్తూ ఉంటే నాకు అర్థమవుతుంది. ఏంటంటే నువ్వు ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి సహాయమైనా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. ఎవరు ఏ టైంలో సహాయపడాలో వాళ్ళు ఆ టైంకి సహాయపడతారు అని చెప్పనని నాకర్థమైందప్పుడు. అర్థమయ్యి వాళ్ళకి గూడా థాంక్స్ చెప్పుకున్నాను. ఏంజెల్స్ మీరు నాకు హెల్ప్ చేశారు గాబట్టి నాకు చాలా కృతజ్ఞతలు. అని చెప్పనని వాళ్ళందరికీ థాంక్‌ఫుల్‌నెస్ చెప్పాను. అంటే అది నాకు నేను గూడా ప్రతి సంఘటన ఒక సంఘటన జరిగిందంటే నేనది గూడా అనుకున్నా. ఇలా ఎందుకు జరిగింది? నేను దీని నుండి ఏ పాఠం నేర్చుకోవాలి, చెందాలి, ఏం నేర్చుకోవాలి అని కూర్చొని క్వెషనేసుకుంటాను. ఒక సంఘటన జరిగింది అంటే గనక నేను దీని నుండి ఏ పాఠం నేర్చుకోవాలి అని జెప్పానండి. అక్కడ పోయింది అంటే గనక నాకప్పుడు అర్థమైందనమాట. ఏంటంటే ఆహ్, ఏంజెల్స్ యొక్క సహాయం తీసుకోవాలి. వాళ్ళని కూడా థాంక్‌ఫుల్‌నెస్ చెప్పాలి అని చెప్పని. ఇంకొకటేంటంటే అక్కడ తిరుపతిలో బాటగంగమ్మ అని ఒక అంటే నాకు ఈ థర్డ్ ఐ అనుభవాలు ఇవన్నీ చాలా తక్కువండి. నేను ఎక్కువ నాకు ఈ నిత్య జీవితంలో జరిగే అనుభవాలను నేను గమనిస్తూ ఉంటానన్నమాట. ఇవి గమనించి మన ధ్యానంలో చెప్పే వాటికి అనుసంధానం చేసుకొని, వాటిని టాలీ చేసుకొని, ఓహ్! దీనికి ఇది జరిగింది అని చెప్పనని ఒక అవగాహన తెచ్చుకోవడం, వదిలేసేయటం. ఇంకా ముందుకెళ్ళిపోవడమే. అయితే బాటగంగమ్మ అని చెప్పనని అదొకటి ఉన్నదంట. ఆవిడ గ్రామ దేవతంట. ఆవిడ మనకి ఏం చెప్తారంటే వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యము అక్కడ పొద్దున పూట అభిషేకం చేస్తారు ఆయనకి. ఆ అభిషేక జలము అక్కడ ఆకాశగంగా, పాపనాశనం అనే ప్లేసుల దగ్గరికి వెళ్లి ఇద్దరు పూజారులు వెళ్లి తీసుకొని వస్తారంట. ఆ ఇద్దరు గార్డులను పట్టుకొని ఇద్దరు, ముగ్గురు గార్డులను పట్టుకొని వెళ్తారంట. వెళ్ళి ఆ బాటగంగమ్మ అనే గుడి దాకానే వాళ్ళొస్తారంట. అది కూడా తెల్లవారుజామున 3కి. ఆ తర్వాత ఆ గుడి దగ్గర బాటగంగమ్మ గుడి దగ్గర వీళ్ళు ఆగిపోతారంట. అక్కడి నుంచి వీళ్ళిద్దరే వెళ్తారంట. చీకటి గొయ్యారంగా అడవిలోకి, పెద్ద అడవిలోకి వెళ్ళాలి. వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఏ భయం ఉండదంట. ఎందుకు అంటే ఈవిడ ఆళ్ళకి గైడెన్స్ ఇస్తుందంట. ఈ బాటగంగమ్మ అనే ఆవిడ వీళ్ళకి ఏ అపకారం జరగకుండా, చెయ్యకుండా అంతా సక్సెస్‌ఫుల్‌గా జరగడానికి ఈవిడ తోడుంటుందంట అని వాళ్ళ నమ్మికనమాట. అది ఇప్ప ఎన్నో వందల సంవత్సరాలయింది గదా! వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసి, అక్కడ పూజ అవన్నీ జరిగిన తర్వాత అనంతాళ్ళవారు ఆయన అక్కడ కట్టి అదంతా గుడి కట్టి ఈయనకి ఆ ఉపచారాలు అవన్నీ మొదలుపెట్టి చేసిన దగ్గర నుంచి చాలా సంవత్సరాలయింది గదా! అప్పటినుంచి ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుందంట. ఆవిడ ఆ బాటగంగమ్మ అనే ఆవిడ ఆళ్ళకి దారి చూపుతుందంట. అదే ఆయన అక్కడ పూజారి గారు ఏం చెప్పారంటే, ఆళ్ళకే కాదు మనకి కూడా మనం ఇక్కడ జీవితంలో ఏదన్నా సమస్యలు ఉన్నా చేసినా మీరు ఒక చిన్న రాయి ప్రకృతిలో దొరికే రాయి తీసుకొని దాన్ని గౌరీదేవిగా భావించి ఆవిడకి ముడుపు గడితే గనక మీరనుకున్న పని అవుతది. మీకు ఆ అనుకున్న పని జరగడానికి ఆవిడ దారి చూపుతుంది అని చెప్పని చెప్తే, సరే నేను గూడా అనుకున్నాననమాట అప్పుడు. ఏంటంటే, అమ్మా! నీ దగ్గరికి వచ్చిన రోజే నేను తాళం మిస్ అయిపోయాను. మేము ఫస్ట్ వచ్చాం. ఒకసారొచ్చాం. తర్వాత 2, 3 రోజులాగి మళ్ళా వెళ్ళామనమాట. నా దగ్గర మిస్ అయిపోయింది. నువ్వే చూపిచ్చమ్మా నాకు దారి చూపిచ్చు. అది ఎలా దొరకాలి? ఏంటి? దానికి సంబంధించి నువ్వే దారి చూపించు అని చెప్పని ఒకటనుకున్నా. అసలు చాలా తక్కువ నేనెవరిని హెల్ప్ అడగడం గాని చాలా తక్కువ. ఈ కాంటబట్టు పొజిషన్‌లో అడిగేదాన్ననమాట. చూపిచ్చు అని చెప్పని నన్నడిగితే ఈవిడని దగ్గర అడిగి మేము తాళం కొనుక్కొని వెళ్ళాము. వెంటనేనే ఆ తాళం దొరకడం, నా పనంతా సులువుగా అయిపోవడం జరిగిందనమాట. అంటే మనం దాన్ని బట్టి ఏం గ్రహించాలి అని చెప్పానంటే,
వాళ్ళు ఒక పని చేస్తున్నారు అని చెప్పినప్పుడు మనం 100% సరెండర్నెస్ తోటి వాళ్ళని కోరినప్పుడు అది జరుగుతుంది. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం మానవ ప్రయత్నం అంటూ కంపల్సరీ చేసిన తర్వాతే ఇంకా మన వల్ల కానప్పుడు ఆ దేవీ దేవతల్ని మాస్టర్స్ని సహాయం అడగాలి అనేది కూడా అంతకు ముందు కూడా నేను ఇది నమ్ముతాను. అందుకనే నేను పెద్దగా ఎవరిని సా ఓ ప్రతి చిన్న దానికి మొక్కేయడము, కోరడము నాకు అది కావాలి, ఇది కావాలని అని ఉండదు. నా జీవితంలో ఎన్నో కష్టాలొచ్చినాయి. ఎన్నో సార్లు ఇబ్బందులు పడ్డాను. చాలా చాలా ఇబ్బందులు పడ్డా. అన్ని ఇబ్బందులప్పుడు కూడా నేను ధ్యానాన్ని, నా స్వశక్తిని, బాహ్యంగా కనబడే మాస్టర్స్‌ని ఇలా ఎలా చేస్తే బావుంటుందండి? ఎలా ఉంటే బావుంటుందని సలహా అడిగి నా నిర్ణయం నేను తీసుకొని చేశాను గానీ, చాలా వరకు మొక్కులు మొక్కను అస్సలు. ఆహ్, అలాంటిది ఆ రోజు ఆవిడ బాట గంగమ్మని "నువ్వే చూడమ్మా" అని చెప్పని అడిగానన్నమాట. అది అటు ఏంజెల్స్‌ని అడిగేటప్పటికి అది నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇలా నేను నిత్య జీవితంలో ఈ ధ్యానాన్ని వాడుకుంటూ మనకి ఒక బుక్ కూడా దొరికేదన్నమాట ఫస్ట్‌లో. ఇప్పుడు నాకంత గుర్తులేదు గానీ, ఫస్ట్‌లో మేము లైబ్రరీకి ఎక్కడికి వెళ్ళినా కూడా అది నిత్య జీవితంలో ధ్యానం అని చెప్పని ఒక పుస్తకం ఉండేది. ఓషో గారిదో ఎవరిదో రైటర్ గుర్తులేదు. ఆ బుక్‌ని నేను చదివాననమాట. చదివితే అది ఎలా వాడాలి? ఎలా చేయాలి? మన నిత్య జీవితంలో అనేది దాంట్లో బాగా ఉండేది. వన్స్ కంటెంట్ లోపలికొచ్చేసిన తర్వాత ఇంక అన్నీ దాంట్లో ఎన్ని మొత్తం అంతా మర్చిపోయాలండి. అంటే నాకు ఎలా చేసుకోవాలి ఏంటని తెలిసిపోయింది కాబట్టి ఇంకా పుస్తకాన్నిలో ఉండే అన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోవాల. అలా నేను చేస్తూ ఉండేదాన్ని. ఇలా ఎన్నో సార్లు జీవితంలో ఈ ధ్యానాన్ని వాడుకోవడం, చెయ్యటము. ఇప్పటికి కూడా ఎక్కడైనా క్లాసు చెప్పండి అని అడిగితే, అది ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్లేస్‌లో ఉన్నా సరే చెప్పడానికి ట్రై చేస్తా ఉంటానన్నమాట. ఇప్పుడు కూడా నేను వేరే ప్లేస్‌లో వచ్చాను. మా అత్తగారికి కొంచెం కాలు ఫ్రాక్చర్ అయిందంటే చూడటానికని వచ్చాను. వచ్చేటప్పుడు వస్తానంటే నేను క్లాస్ సంగతి మర్చిపోయా నేను. నిన్న ట్రైన్‌లో చూసేటప్పుడు మెసేజెస్ చూస్తున్నప్పుడు మేడం ఫోటో పెట్టండి మేడం మీది రేపటికి పోస్ట్‌పోన్ చేసాం మేము అని చెప్పనంటే అప్పుడు చూసి ఓహో! ఉంది కదా! అని చెప్పనని సరేలే ఎక్కడైతే ఏమైంది మనం చెప్పేది క్లాస్ చెప్పేది మనకి మనకి తెలిసిన అనుభవం, మనం పొందిన అనుభవమే గదా చెప్పేది. అన్నీ మనం నేర్చుకున్న జ్ఞానమే గదా అందరితో పంచుకునేది అని చెప్తాలేండి మేడం అని చెప్పాననమాట. అంటే ఏంటంటే ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనకు మనమే తోడు. మన ఆత్మే మనకు తోడు. మన పూర్ణాత్మే మనకు తోడు అని చెప్పనేది మనం నమ్మాలి. అది అలాగే జరుగుతుంది. అలాగే జరుగుతూ ఉంటుంది కూడా అన్నమాట. ఇలా ఎన్నో సార్లు ఎన్నో పొందుతూ ఉన్నాము. మేడం ఇంకెంత టైముంది? 10 టైమ్ మినిట్స్ ఉంది? ఉంది చెప్పండి. 10 మినిట్స్ ఇంకో ఉంది 10 చెప్పండి. మినిట్స్. ఓకే. ఓకే మేడం. ఓకే. అట్లా నేను నిత్య జీవితంలో చాలా వాడుకున్నాను. అయినా బుక్స్ కూడా చదువుతూ ఉంటాను బాగా. ఆ బుక్స్ చదివేటప్పుడు కూడా నాకు చదివిన దాన్ని ఆ కంటెంట్ ఏంటి అని చెప్పని తెలుసుకొని, దానిని నేను మనకెలా పనికొస్తుంది, ఏంటి అని చెప్పనని. అదే కాకుండా ఏంటంటే, నాకు ఈ పురాణాలు ఇవి బాగా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. మా అమ్మగారు గూడా నాకు బాగా చెప్తూ ఉండేవాళ్ళు. బా అవి బాగా ఇంట్రెస్ట్ అనమాట. వాటిని మనం దాని నుండి ఏం నేర్చుకోవాలి? ఏం చెయ్యాలి? మనం ఎలా ఉండాలి? ఏంటి? అనేది తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఆహ్, అది నేను క్లాస్‌లో కూడా ఈ పురాణాలని మనం ఉదాహరణగా తీసుకొని చెప్తూ ఉండేదాన్ననమాట. వాటిని వాటిని మనం ఏ కోణంలోంచి చూడాలి? ఎలా చూడాలి? ఏంటి? అని చెప్పనని. వీటన్నిటిని మారుతూ ఉంటాయి గదా! చాలా చాలా మార్పులు జరిగినియి. ఆ మార్పుల్లో కూడా వాటిని ఏ కోణంలో చూస్తే మనకింకా బాగా అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఏం చెందాలి? అని జెప్పనననమాట. నాకు హ్మ్. భారతంలో బాగా నచ్చిందేంటంటే, కర్ణుడు ఒకసారి అడుగుతాడనమాట. న్యా కర్ణుడిది చాలా గొప్ప జన్మనమాట. అతను కూడా అతనేంటంటే, అతని పూర్వజన్మ ఏంటంటే, సహస్ర కవచుడు అని జెప్పని అతను. ఎవరిది? కర్ణుడిది. అయితే అతను ఎన్నో సార్లు యుద్ధం చేసినప్పుడల్లా ఒక్కొక్క కవచం ఊడిపోయేదంట. అయితే అతనికి 9,900 సహస్రం అంటే 1000 కదా! 999 అయిపోయినియంట. అయిపోయిన తర్వాత ఇంకొక్కటే ఉందంట. ఉన్నప్పుడు
ఆయన ఏం చేశాడంటే అతను అప్పుడు రాక్షస గుణాలతో ఉండేవాడు. సహస్ర కవచుడు అతని ఒరిజినల్ నేమ్ ఏంటో గుర్తులేదు కానీ అయితే ఆ అతను ఆ తను ఎంతో తపస్సు చేసి అది తెచ్చుకున్నాడు. కానీ వినియోగించేటప్పుడు బ్యాడ్ గా వినియోగిస్తే అదన్నీ పోతాయి కదా! అలా అతనికి 999 పోయినాయంట. ఇంకొక్కటే ఉందంట. ఉన్నప్పుడు అతను సూర్యోపాసన చేసి సూర్యుడి దగ్గరికి వచ్చాడంట. వచ్చేసేసి ఆ సూర్యుడి దగ్గరే ఉండిపోతాడంట. ఉండిపోయినప్పుడు అందుకనే మనం ఏమంటామంటే సూర్యలోకం నుంచి వచ్చాడు, సూర్యపుత్రుడు అని చెప్పని చెప్తాం మనం. అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏమైందంటే ఆ తర్వాత ఈ కర్ణుడిగా పుట్టాడు. అందుకనే కర్ణుడికి పుట్టుకతోటే కవచాలొచ్చినాయన్నమాట. అది అసలు అతని ఇదనమాట. కా స అలా సహస్ర కవచుడు ఇతనుగా పుట్టాడు. పుట్టినా కూడా అతనికి ఎక్కడో కొన్ని రాక్షస గుణాలు ఉన్నాయి కదా! అందుకని అతనేం చేస్తాడంటే ఈ దుర్యోధనుడితో చేతులు కలుపుతాడు. కానీ అతని శక్తి పూర్వజన్మ సంస్కారం మూలంగా ఎంతో విద్యలు నేర్చుకుంటాడు, చేస్తాడు. ఆ సూర్యుడి యొక్క శక్తితోటి, కుంతీదేవి యొక్క శక్తితోటి పుట్టాడు కాబట్టి ఎన్నో, ఎన్నో అభివృద్ధి చెందాడు బాగా. హ్మ్. చెందినా కూడా అతనికి కొంచెం మిగిలేటప్పటికి కానీ కర్ణుడి యొక్క జన్మ లక్ష్యం ఏంటంటే అతను కరుణ నేర్చుకోవాలంట. కరుణ అంటే ఏంటంటే కరుణ ఎప్పుడొస్తుంది మనకి? క్షమాగుణము మనలో ఉన్నప్పుడు ఎవరినైనా మనం క్షమించగలిగినప్పుడు ఆ కరుణా గుణం మనలో పెంపొందుతుందనమాట. కానీ అతను ఆ కరుణా గుణాన్ని నేర్చుకోవాలని వచ్చినా కూడా అది అధిగమించలేక అతనేం చేశాడంటే ఈ పగకి, ప్రతీకారాలకి, తను మానావమానాలకి లొంగిపోయాడు. అవమానం అనే దాన్ని లొంగిపోయాడు. లొంగిపోయి నాకు ఇంత విద్వత్తున్నా, నాకింత టాలెంట్ ఉన్నా కూడా నాకు సరైన పేరు ప్రఖ్యాతులు రాలేదు. నేను నాకు సరైన గుర్తింపు పొందలేదు అనే అతని ఒక చిన్న అనుభవ ఉన్నదనమాట. నిరాశ ఉన్నది. నిరాశ, నిస్పృహ ఉన్నది. దాని మూలంగా అతను దుర్యోధనుడికి దగ్గరైపోయాడు. దగ్గరవ్వడం మూలంగా కొంత అతను ఇవన్నీ బ్యాడ్ కర్మ యాడ్ చేసుకున్నాడు. చేసుకొని అతనికి ఉండిపోయిందనమాట. ఏంటి ఒక అనుమానం ఉంది. ఎంత పని చేస్తున్నా కూడా మనకి ఉంటది గదా! ఇలా ఎందుకు జరిగింది, చేసింది అని చెప్పని. అతని జీవితకాలం అది ఉందనమాట. నాకెందుకు సరైన గుర్తింపు రాలేదు, చెయ్యలేదు. నేనెందుకు ఇట్లా పొందాను, ఇలా కష్టాలు, ఇబ్బంది పడ్డాను, చేశాను అని ఎవరిని ఈయన్ని అడుగుతాడు. కృష్ణుడిని అడుగుతాడనమాట. నాకెందుకు ఇట్లా జరిగింది, చేసింది అంటే, ఎందుకు వచ్చాడు కృష్ణుడు అని చెప్పాలంటే, అతని యొక్క చివరి క్షణంలో ఆయన దగ్గరికి వస్తాడు. ఎందుకొస్తాడు? ఈయన అర్జునుడు అడుగుతాడు. అతనికి సరైన శిక్ష పడింది, చేసింది. ఊరకే అహంకారం చచ్చాడు, దిక్కులేని చావు చస్తున్నాడు అని చెప్పని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. మాట్లాడితే నువ్వు తప్పు, అట్లా మాట్లాడకూడదు. అతను చాలా గొప్పవాడు. అతనికి పరిస్థితులు ఎన్నో కారణాల మూలంగా అతను చనిపోతున్నాడు. కానీ అతను చాలా గొప్పవాడు. ఆయనకున్నంత దానగుణం ఎవ్వరికీ లేదు. తను ఏ ఏ స్థితిలో అయినా సరే దానం చేస్తాడు. తన దగ్గరున్నది ఇస్తాడు. అసలు తన, మన అని చూసుకోడు. ఎంత గొప్పవాడో అని చెప్తే, ఏంటి అతన్ని ఆయన పొగుడుతున్నావు అంటే, చూపిస్తారా అని చెప్పని ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని, ఇదంతా తెలిసింది అందరికి. నాకు ఏదో ఒకటి ఇవ్వు, నాకు పిల్ల పెళ్ళుంది, ఏదన్నా ఇవ్వు అని చెప్పని అడిగితే, ఏముంది ఈ క్షణంలో నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఇప్పుడొచ్చావేంటి అని అడుగుతాడు. అడిగితే, కాదు కర్ణుడి దగ్గరికి వెళితే ఏదో ఒకటి దొరుకుతుందని చెప్పారు. నాకు నీ దగ్గరికి వచ్చేప్పటికి ఇంత లేట్ అయ్యింది. నువ్వు ఏదో ఒకటి ఇవ్వు, నీ దగ్గర ఉంటది ఏదో ఒకటి ఇవ్వు అంటాడు. నా దగ్గర ఏమున్నాయ్యా, నీకు కాసేపట్లో చనిపోతున్నాను, అన్నీ పోయినాయి, ఏమీ లేదు, జవసత్వాల్లో ఏమీ లేవు అని చెప్పానంటే, కనీసం లేవని కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నానంటే, కాదు ఉంటది, నీ దగ్గర ఏదో ఉంటుంది, వాళ్ళు చెప్పారంటే నేను వచ్చానంటే నీ దగ్గర ఏదో ఉంటుంది, ఆలోచించు అని చెప్పాడు. అప్పుడు ఈయనకి డౌట్ వస్తుంది. ఏంటి ఈయన ఇంత ఇదిగా చెప్తున్నాడు, నా దగ్గర ఏదో ఉన్నది అని చెప్తున్నాడు అని అప్పుడు ఆలోచిస్తే, అతను అప్పట్లోనే బంగారు పన్ను కట్టించుకున్నాడంట. పన్ను ఊడిపోతే పన్ను కట్టించుకున్నాడంట. అది గుర్తొస్తుంది అతనికి. వచ్చినప్పుడు అక్కడ ఉండే రాయి తీసుకొని పగలగొట్టి అతనికిస్తాడు. ఇచ్చినప్పుడు కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు. తన నిజ రూపం చూపిస్తాడు. చూపిస్తే కృష్ణ ఇప్పుడొచ్చావా, చేశావా, ఇప్పుడు చూపించావా అని నాకు ఒక డౌట్ ఉంది. నాకు ఇన్ని గుణాలు, మంచి గుణాలున్నా కూడా నేనెందుకు ఇంత సఫర్ అయ్యాను, చేశాను అని చెప్పని అంటాడు. నాకు ఎంతో విద్యలు నేర్చుకున్నాను, చేశాను. కానీ నాకెందుకు ఉపయోగపడలేదు, నాకు సరైన గుర్తింపు ఎందుకు రాలేదు అనంటే అప్పుడు చెప్పాడనమాట. నువ్వు నేర్చుకున్నావు బానే ఉంది. నువ్వు నేర్చుకున్న విద్యని నువ్వు ఎవరికి ఉపయోగించావు, చేశావు.
నీకు రాలేదు, గుర్తింపు రాలేదు అంటున్నావు కానీ నువ్వు బాధపడ్డావు, సమాజంతో బాధపడ్డావు. నన్ను తక్కువ కులం వాడు అని, నా విద్యను గుర్తించలేదని ఇవన్నీ చెప్తున్నావు. నీలాగా ఇబ్బంది పడే వాళ్ళకి నువ్వు ఏమన్నా సహాయం చేశావా? వాళ్ళకు నీ విద్య నేర్పించావా? నువ్వు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడ్డావు అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి అది నాకు చాలా పాయింట్ బాగా నచ్చింది. మనం తెలుసుకున్నది ఎంతో పొందుతూ ఉంటాం సమాజం నుండి. మనం ఊరికనే ఉత్త చేతులతో వచ్చాము. వచ్చిన తర్వాత ఎంతో సంపద గాని, జ్ఞానాన్ని కానీ, ఇతరుల నుండి సహాయ సహకారాలు గాని పొందుతూ ఉంటాం. పొందినప్పుడు మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాము, చేస్తున్నాము అని ఎవరికి వాళ్ళకి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అది కర్నూలు నుండి నేను బాగా, నాకసలు అది ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోననమాట. మనం నేర్చుకున్నది, మనం తెలుసుకున్నది, మనం పొందింది, మనం ఇతరులకి ఏ విధంగా ఇవ్వగలుగుతాము, ఏ విధంగా సహాయం చేయగలుగుతాము, చెందగలుగుతాము అని ముందు మనకి లోపల ఇక్కడ ఉంటే గనక మనం దాన్ని ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటే అది మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందనమాట. అదేంటంటే మనం ఇక్కడ లోపల ఉంది కాబట్టి ఆ సమయానికి మనం ఎలా చెయ్యాలి, చెందాలి అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇంకొకటేంటంటే ఇంకొక ఈ భారతంలో నాకు ఒక పాయింట్ బాగా నచ్చుతుంది. యూత్సుడు అనే ఒకతను ఉంటాడనమాట. అతను, ఇది చాలా కొంతమందికి తెలుసు ఈ పాయింట్, కొంతమందికి తెలియకపోవచ్చు. యూత్సుడు చాలా పిరికివాడనమాట. అతను చాలా చాలా పిరికివాడు. అతను ఎవరు అంటే ధృతరాష్ట్రుడి కొడుకనమాట. దాసికి పుడతాడనమాట. ఈవిడ గాంధారి ఎప్పటికీ ఆవిడకి 14 నెలలు, 20 నెలలు అయిపోయిన తర్వాత కూడా ప్రసవించకపోతే ఆవిడ అడుగుతుందనమా, ఆయన కోపం వస్తుంది. గాంధారి మీద బాగా కోపం వస్తుంది. వచ్చి ఆవిడని నానా మాటలు అనేసేసి వెళ్ళిపోయి ఒక చెలికత్తెకి దగ్గరవుతాడనమాట. దగ్గరైనప్పుడు ఆవిడ ద్వారా పుట్టిన అతను యూత్సుడనమాట. అయితే వీళ్ళందరు కౌరవులు అతన్ని బాగా హేళన చేస్తూ ఉంటారు. దాసిపుత్రుడని, పిరికోడని చెప్పని బాగా హేళన చేస్తూ ఉంటారు. అతను వాళ్ళు కనపడ్డప్పుడు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. కానీ అతనికి చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయన్నమాట. అంత పిరికివాడైనా కూడా చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. మనం ఆయన ఎంత గొప్పవాడు అంటే గనక కురుక్షేత్ర యుద్ధంలో, అక్కడ జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో జరుగుతూ ఉంటది కదా, 18 అక్షౌహిణుల సైన్యం కదా. అయితే ఆ 18 అక్షౌహిణుల సైన్యానికి కావాల్సిన ఆహారం అంతా సప్లై చేసేది ఈ యూత్సుడంట. అతన్ని ఎంతమంది ఉంటారు, ఎంతమంది చనిపోతారు, ఎంత వంట చెయ్యాలి, ఏంటి అనేవి ఇతనికి తెలుసంట. ఎట్లా తెలుసు అని చెప్పనని ఆ కరెక్ట్ గా వండితేనంట సరిపోయేదంట, ఏం మిగిలేదు కాదంట. యూత్సుడు పంపించింది ఆహార పదార్థాలు ఏం మిగిలేవి కాదంట. అస్సలు ఒక్క పొర ఏం మిగలవేమంట. కరెక్ట్ సరిపోతే తర్వాత కొంతమందికి డౌట్ వచ్చిందంట, ఎట్లా సరిపోయింది, ఎట్లా అయింది ఇంకి అని చెప్పనని. అంటే ఇతని ప్రజ్ఞ కృష్ణుడు తెలుసుకున్నాడు కదా, ఈయన అంత బాగా వండగలడు, ఎంతమందికి వండితే సరిపోతుంది, ఏ పదార్థాలు వండాలి, ఎట్లా వండాలి, ఎంత టైంలో వాళ్ళకి అందించాలి అని అతని ప్రజ్ఞను ఈయన తెలుసుకున్నాడు కృష్ణుడు. తెలుసుకుని అది ఆయన్ని నియమించాడు. అంటే మనకి అది కూడా ఒక మేనేజ్మెంట్ క్వాలిటీనే కదా. ఇంట్లో ఎవరు ఏ పని చేస్తే బాగా చేయగలుగుతారు, ఎవరు ఏ పని దగ్గర అట్టి పెట్టాలి, చెందాలి అని చెప్పని మంచి మేనేజ్మెంట్ క్వాలిటీ ఉన్న మనిషి కదా కృష్ణుడు. అయితే యూత్సుడిని పంపించారు. పంపిస్తే ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒక అతనంట వచ్చి అడిగాడంట, నీకు ఇంత బాగా ఎట్లా తెలిసింది, రేపొద్దున ఎంతమందికి వండాలి అనేది నీకు ఎట్లా తెలిసింది అని చెప్పనని అడిగితే, ఎంతమంది ఫస్ట్ పొద్దున భోజనం పెడతాం కదా, మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు పెడతారు కదా, యుద్ధం అయిపోయిన తర్వాత సాయంత్రం అయిపోయిన తర్వాత పెట్టాలి కదా, అప్పుడు ఎంతమంది మిగిలారని నీకు ఎట్లా తెలుస్తుంది ఏంటి అని చెప్పనని అడిగారంట. అడిగితే అప్పుడు ఈయన యూత్సుడు చెప్తాడంట, ఏమనంటే, ఏం లేదు, నేను ఒక్కొక్క 1000 మందికి కలిపి ఒక్కొక్క గింజ అనమాట, వేరుశనగ గుండ్లు ఒక సంచిలో వేసుకొని వెళ్ళేవాడంట. వేసుకొని వెళ్ళి ఆ సంచిని కృష్ణుడి ముందు పెట్టేవాడంట. పెడతా ఉంటే ఆయనంట దేవా తిను అని చెప్పనని వేరుశనగ గుళ్ళు పక్కన పెట్టేవాడంట. పెడితే ఆయన ఈయనతో ఏవో కబుర్లు చెప్తా తింటా ఉండేవాడంట. తింటా ఉండి తర్వాత ఏం చేసేవాడంట ఇంకా చాలు, నాకు ఇంకేం వద్దు అని చెప్పనని ఆ సంచి ఇచ్చేసేవాడంట. ఇచ్చేస్తే అప్పుడు ఈయన వచ్చి ఆ సంచిలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో లెక్కేసుకుని దాని ప్రకారం వంట చేసేవాడంట. చూడండి మరి అసలు
ఎవ్వరు అక్కడ మాట్లాడుకునేది లేదు, ఎవరు వివరించేది లేదు, చెప్పేది లేదు. ఈయన ప్రజ్ఞ ఆయనకి తెలుసు, కృష్ణుడికి ఆయన సర్వాంతర్యామి, భూత భవిష్యత్ కాలాలు ఆయనకి తెలుసు కాబట్టి రేపొద్దున ఎవరెవరు చనిపోతారు, ఎవరెవరు ఎంతమంది మిగులుతారు, ఎంతమంది పాల్గొంటారు ఏంటి అన్ని ఆయనకి తెలుసు కాబట్టి ఆయనకి తెలిసిన విషయం అని చెప్పి నీకు తెలుసు కదా ఇలా చెప్పు అని ఈయన నోరు తెచ్చి అడిగింది లేదు, ఆయన ఎంతమంది చనిపోతారని నోరు తెచ్చి చెప్పింది లేదు. అంటే అక్కడంతా ఇండైరెక్ట్ గా జరుగుతుంది అనమాట. కానీ లౌక్యం వాడుకుంటారు అనమాట. లౌక్యం వాళ్ళందే తెలివితేటలు వాళ్ళు వాడుకుంటారు. అట్లా నాకు అది తెలిసిన దగ్గర నుంచి చాలా బాగా నచ్చుతుంది అనమాట. అంటే ఇలా పౌరాణికాల్లో ఉండేవి మనం ఎంత బాగా వాటి నుండి మనం ఏం నేర్చుకోవాలి, దాని నుండి ఏది ఎంజాయ్ చేయాలి, ఏ క్యారెక్టర్ ఎలాంటిది, ఇలాంటి క్యారెక్టర్లు మన నిత్య జీవితంలో ఎవరున్నారు ఏంటి అని చెప్పనని నేను గమనిస్తూ ఉంటాను అనమాట. ఇలా దీన్ని రెండింటినీ వాడుకుంటూ ఉంటాను అనమాట. అది అది మేడం. ఓకే. చాలా అద్భుతంగా చెప్పారు. ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. స్వాధ్యాయ యోగంలో కూడా మాకు కంపల్సరీ మీరు ఫస్ట్ చెప్పిన బుక్ స్వస్థత కోసం ధ్యానం అనేది మనకి స్వాధ్యాయ యోగంలో చెప్పండి ఒక రోజు. ఓకే ఓకే మేడం. ఓకే. మీరు ఆ మొదటి రోజులు కూడా గుర్తు తెచ్చుకొని చక్కగా చెప్పారు. అవునవును. అది చాలా బాగుంటుంది. అది మనం ఇప్పుడు రోగాల నుంచి ఇబ్బంది పడుతున్నా కూడా అది ఎట్లాగో అంటే ఒక్కొక్క చర్మంలోంచి బయటకు వస్తున్నట్టు ఆయన చాలా బాగా వివరిస్తాడు. నేను చెప్తానండి. అది బుక్ నా దగ్గర కూడా మిస్ అయిపోయింది. మళ్ళీ కొనుక్కొని చదువుకొని చెప్పాల్సిందే వివరంగా చెప్పాలి అంటే కనుక. అది నేను కాంటాక్ట్ అవుతాను మీ దగ్గర. అది నేను చెప్పాను. ఈ మధ్యలో ఇంకేదైనా బుక్ చెప్పమన్నా చెప్తాను నేను. ఇంకేదైనా బుక్ చెప్పమన్నా చెప్తాను. నేను ఈ మధ్య ఓకే మేడం. ఓకే. ఇంకెంత టైం ఉంది? ఇంకా అయిపోయిందా? ఓకే ఓకే. నేను ఇది కన్క్లూషన్ చేసేనా? గ్రాటిట్యూడ్ చెప్తాను. ఇట్లా నేను ధ్యానాన్ని వాడుకోవటమే కాకుండా ముందు నుంచి చెప్తున్నది అదే కాకుండా మనకి పరమావధి అన్నిట్లోకి భక్తిలో అన్ని నవవిధ వీటిల్లో ఆఖరిది ధ్యానం కాబట్టి ధ్యానము లయం అవ్వడము. నేను ఇంకా ధ్యానంలోనే ఉన్నాను. ఇంకా లయం అయ్యేదానికి ఆ స్థితికి రాలేదు. అంటే మనకి లయం అవ్వటం అంటే ఏం చెప్తారంటే ఇది కదా సరికల్ప సమాధి స్థితి. లయం అన్నా సమాధి అన్నా కొంచెం దగ్గరగానే వస్తాయి. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని చెప్తారు కదా. అలా ఇంకా ఆ సమాధి స్థితిలో కూడా నేను వెళ్ళలేదు. ఇంకా ఆ ప్రాసెస్ లోనే ఉన్నాను. ఆ ప్రాసెస్ లోనే ఇవి చదువుతూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి డిజిటల్ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ మేడంకి కూడా నేను మధ్యలో కొంచెం డిలే చేసినా కూడా నన్ను ఫాలో అప్ పెట్టి నాకు ఈ చెప్పే అవకాశం ఇచ్చినందుకు ఈ మేడంకి కూడా చాలా కృతజ్ఞతలు. అంట మేడంకి కూడా థ్యాంక్ యూ. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీకు అందరికి, ప్రకృతి మాస్టర్స్ కి, ప్రకృతి హాస్టల్ మాస్టర్స్ కి, బాహ్యంగా ఉండే మాస్టర్స్ కి, నాకు హెల్ప్ చేసిన మాస్టర్స్ కి అందరికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి వినటం మా అదృష్టం. 23 సంవత్సరాల నుంచి సాధనలో ఉండి ఇప్పటికీ స్టిల్ విశేషంగా ప్రచారం చేస్తున్నారు. మనకి PSSM కి బ్రహ్మ విద్వరిష్ట పద్మ మేడము, బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారి ఎంతో చేస్తున్నారు. వారి దగ్గర నుంచి మీరు ట్రైన్ అయ్యారంటే అది చిన్న విషయం కాదు. వాళ్ళు చక్కగా ప్రతి ఒక్కరిని ఎంత బాగా చూసుకుంటారో, ఎలా చెప్పాలి అన్నది కానివ్వండి, ప్రతి విషయం మీరే మాకు స్ఫూర్తి. మీరు చెప్పేవి మీరు ఎందుకంటే ఆచరించే మాట్లాడతారు, ఆచరించకుండా చెప్పరు. కొత్త వారికి మెయిన్ అప్పటి విషయాలు తెలియాలన్నా, ఏది చేయాలన్నా అప్పుడు వాళ్ళే చెప్పాలి. క్రమశిక్షణ పాటించాలన్నా, ఏది చేయాలన్నా. ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ జనరేషన్ కి అప్పుడు మీరు చేసినవి అవన్నీ స్ఫూర్తి తీసుకుంటేనే ఏదైనా చేయగలుగుతాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు. క్లాస్ మెసేజెస్ పెడుతున్నారు. థ్యాంక్ యూ. ఇంకొకసారి మీతో మళ్ళీ మేము క్లాస్ తీసుకుందామని అందరి తరపున నేనే అడుగుతున్నాను. మాట్లాడతాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు, సహకరించబోయే వారికి కూడా కృతజ్ఞతలు. మరి మేడం యొక్క అనుభవాన్ని చక్కగా అద్భుతంగా చెప్పారు. మనం బాగా విన్నాము.
మరి ఆ అనుభవంలో నుంచి ఏది కావాలో మనం అది తీసుకొని చక్కగా మన వికసిత పుష్పాలు కార్యక్రమం ద్వారా వస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ యొక్క జ్ఞానాన్ని తీసుకొని మనం కూడా మన ప్రయాణంలో అద్భుతంగా ముందుకు పోదాము. మరి ఇప్పటికి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటి వరకు సెలవు.